ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీకు కూడా థ్యాంక్ యూ టైం తీసుకున్నందుకు. అసలు టైమే లేదబ్బా లైఫ్లో. ఏదైనా లక్ష్యం గిక్షం ఉన్నోడికి ఇదంతా ఊరికే బతకటానికి టైం ఏంది. అయితే అన్న ఆర్జీవి బ్లూ బుక్లో మీరు రాశారు, ఓషోని చూశాను కొంత కనిపించాను, ఆర్జీవిని చూశాను కొంత కనిపించాను అని. అది నేను కంటిన్యూ చేయాలి అంటే నా వర్షంలో రాయాలి అంటే కాంత్రి సార్ని చూశాను, నాలో కొంత కనిపించాను. వెరీ నైస్, వెరీ నైస్. అంటే ఒక్కొక్కసారి మనకి అటువంటి ఒక సంవేదన కలుగుతుంది, ఏకాత్మ భావన కలుగుతుంది. ఏ వ్యక్తి గురించి ఎవరికి పూర్తిగా తెలియదు ఎప్పటికీ, ఓన్లీ అంశాల వారీగా మనం రెజనేట్ అవుతాం అంతవరకు. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫిలాసఫీ అన్న. ఎస్, ఫిలాసఫీ అకార్డింగ్ టు యూ ఏదైతే ఆచరించకుండా మాట్లాడుతున్నావో అదంతా ఫిలాసఫీ. అదంతా ఫిలాసఫీ. ఒకవేళ మీరు చెప్పారు చాలా వీడియోస్లో, జ్ఞానులందరూ కూడా ఫిలాసఫర్స్ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మనుషులకు అర్థం కాని స్టేజ్ నుంచి వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. జిడ్డు కృష్ణమూర్తి గారు కానివ్వండి, ఓషో గారు కానివ్వండి. సో ఇలా సో ఇప్పుడు కొంతమంది నేను పేరు చెప్తానన్నా, సో మీరు సింపుల్గా వాళ్ళ ఫిలాసఫీ ప్రజలకు అర్థమయ్యేటట్టు ప్రయత్నిస్తా. అది దీనికన్నా ముందు ఓకే కంటిన్యూ ఓకే. దీనికన్నా ముందు చిన్నది ఉందన్న. అదేంటి అంటే ఫస్ట్లో మిమ్మల్ని కలిసినప్పుడు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండే అన్న, చాలా క్వశ్చన్స్ ఉండే. అరే ఇదేంటి అదేంటి, వే ఆఫ్ లివింగ్ ఏంటి, ఇట్లేంటి అట్లేంటి ఇట్లేంటి అనేసి. దాని తర్వాత మీ వీడియోస్ మీ బుక్స్ అన్నీ చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నాకు ఇప్పుడు అడగడానికి ఏం క్వశ్చన్స్ అదే జరుగుతుంది. సో ఇంకేం అడుగుతాం అన్న, వే ఆఫ్ లివింగ్ తెలుసు అన్న, ఫిలాసఫీ అర్థమైంది అన్న, బుక్స్ చదివాను, అన్ని క్లారిటీ వచ్చింది, ఇంకేం అడుగుతాం అని. కానీ ఆ ఒక్క పాయింట్ అన్న, ఏదైతే మీరు అన్నారు కదా, జ్ఞానులందరూ కూడా హై లెవెల్ నుంచి చెప్పడం మొదలు పెట్టారు. సో మీరు చాలా జనరల్ భాషలో అందరికీ పెద్ద పెద్ద ఫిలాసఫీ సింపుల్గా చెప్పారు. సో ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళ ఫిలాసఫీ సింపుల్గా. తప్పకుండా. సో వాట్ ఈస్ బుద్ధ ఫిలాసఫీ? అంటే ఒక్క డైలాగ్ చెప్పలేము, ఒక 2-3 మాటలు, ఒక 2 minutes అయినా పర్లేదు, అంత అక్కర్లే. అంటే మనస్సును నిలబెట్టడానికి అప్పటి వరకు సమస్త మానవ జాతి నానా ప్రయత్నం చేసింది. జస్ట్ శ్వాసని మీద ఫోకస్ చేస్తే మనసు నిలబడుతుందని చాలా సింప్లిఫై చేసిన ఒకనొక ఎక్స్ట్రాడినరీ బీయింగ్ అది. అదొకటి. బుద్ధుడి యొక్క ఫిలాసఫీ చాలా డైమెన్షన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా నువ్వు అర్థం చేసుకోలేదంటే, ఏదైతే శాశ్వతము కాదో దాని పట్ల నువ్వు అటాచ్మెంట్ ఉన్నప్పుడు సఫరింగ్ ఉంటుంది అనేది చెప్పే ప్రయత్నం చేశారు అందరూ. బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. ఇప్పుడు నేను ఉపదేశసారం బుక్ రాస్తున్నా, అందులో ఈ కాంటెక్స్ట్ చాలాసార్లు వస్తుంది. ఒక్క మాటతో అర్థమయ్యే వాడికి ఏ ఫిలాసఫీ అక్కర్లేదు, అర్థం చేసుకోలేని వాడికి అప్పుడు ఫిలాసఫీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అట్లా పోయి అట్లా పోతే మా ఇల్లు వస్తుంది, ఎండ్ అయిపోయింది ఫిలాసఫీ. ఇప్పుడు ప్రశ్న అడుగుతావు కదా నువ్వు, అంటే ఇక్కడి నుంచి అక్కడ పోయిన తర్వాత రైటా లెఫ్టా అన్నప్పుడు వస్తుంది. అయినా అర్థం కాకపోతే పుస్తకం వస్తుంది, అయినా అర్థం కాకపోతే పద్ధతి వస్తుంది, అయినా అర్థం కాకపోతే ఇంకేదో వస్తుంది. అట్లా ఎదుటి వ్యక్తిని బట్టి ఫిలాసఫీ యొక్క ఎక్స్పాన్షన్ ఉంది. రైట్ పర్సన్ కనుక ఎదురుగుంటే త్వరగా ఫిలాసఫీ ఎండ్ అయిపోయి ఇద్దరు ఆచరణలో పడి మౌనంలోకి ఎంటర్ అయిపోతారు. అంతే. ఇది ఎలా ఉంటుందంటే, ఇద్దరికి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అనుకో, డ్రైవింగ్ గురించి తప్ప అన్ని చర్చిస్తారు. సో గాడ్ అనేది మానవ జాతిని పరిశాన్ చేస్తున్నా, లేదా ఆలోచింపజేస్తున్నా, లేదా ఎన్చాంట్ చేస్తున్న ఒక డైమెన్షన్. దాని గురించి ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐ హ్యావ్ లుక్డ్ ఫర్ గాడ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, ఐ డిడ్ నాట్ ఫైండ్ హిమ్. గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ బట్ ప్రెజెన్స్ అన్నాడు. ఇది దీని మీద ఒక గ్రంథం రాయొచ్చు, చిన్న స్టేట్మెంట్ మీద. ఇది ఆర్డినరీగా అర్థం చేసుకునే స్టేట్మెంట్ కాదు. నేను నిన్ను చూస్తున్నాను అనుకో, నిన్ను 3 తరాలు చూస్తాను. నీ ఫిజికల్ రియాలిటీ, నీ సైకలాజికల్ రియాలిటీ అండ్ యువర్ బియాండ్. బియాండ్ మీన్స్ ఏవైతే నీలో క్వాలిటీస్ ఉన్నాయో, నీవి క్రియేట్ చేసుకునే క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ రియాలిటీ అంటే నీ అందాన్ని చూస్తా. హీరోగా పనికొస్తాడంటే ఏం చూస్తున్నారు? ఫస్ట్ బాడీని చూస్తున్నారు. సెకండ్ది ఆల్బర్ట్ ఐన్స్టీన్ చూసినప్పుడు నువ్వు బాడీని పట్టించుకో, జుట్టు పిచ్చి పిచ్చుకున్నా, ఆయన పొట్టున్నా, ఇట్ డజంట్ మ్యాటర్, అతని మైండ్ ఎట్లా ఉంది చూస్తావు. రమణ మహర్షిని చూసినప్పుడు స్థితిని చూస్తావు. అంటే ఏవైతే జన్మతః మనిషికి ఉన్నాయో వాటిని యథాతథంగా ఉంచుకునే వ్యక్తి రమణ మహర్షి. అంటే ప్రశాంతత, హాయి, నిశ్చలత, ట్రాంక్విలిటీ, ఈక్వానిమిటీ, సమత్వం, సమశ్రద్ధ, నిష్కామకర్మ, ఇవి జన్మతః మనకున్నవి. పుట్టిన ప్రతి పిల్లవాడు బుద్ధుడే. కానీ మనిషి ఈ ప్రపంచం బారిన పడి మర్చిపోయినవాడు, క్యాకరి. అట్లా ఒక్కటే చాయిస్ అన్నది మనిషిని ఇబ్బంది పెడుతుంది తెలుసుకున్నాడు. ఎంటైర్ ఫిలాసఫీ
ఒకవేళ కృష్ణమూర్తి ఫిలాసఫీని మనం కనుక డీకోడ్ చేస్తే 3 స్టేట్మెంట్స్ అండ్ 1 ఫిలాసాఫికల్ కొటేషన్, మొత్తం కృష్ణమూర్తి ఫిలాసఫీ అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్, ప్రాపంచికంగా చెప్పాలంటే యు ఆర్ ద వరల్డ్ అన్నాడు, నీవే ప్రపంచం. మానసికంగా చెప్పాలి అన్నప్పుడు ఏం చెప్పాడంటే ద మెడిటేటర్ ఈజ్ మెడిటేషన్, బికాస్ ద వన్ హూ వాంట్స్ టు మెడిటేట్ అతను తప్పకుండా మైండ్ ఉండి తీరాలి. అదర్వైజ్ నిద్రలో నువ్వు అనుకుంటావా మెడిటేషన్ చేస్తాను, మైండ్ లేకపోతే మెడిటేషన్ ఎక్కడిది, ఆలోచన లేకపోతే మెడిటేషన్ ఎక్కడిది, ఆలోచన వల్ల నువ్వు ఇబ్బంది పడకపోతే మెడిటేషన్ ఎక్కడిది, నువ్వు ఉన్న స్థితిని అనుభవించకుండా ఇంకేదో కావాలనుకున్నప్పుడు మెడిటేషన్ అవసరం అవుతుంది. సో ద మెడిటేటర్ ఇస్ మెడిటేషన్ అని చెప్పేసిండు సింపుల్గా. అంటే ధ్యానమే ధ్యాని లేదా ధ్యానే ధ్యానం, సపరేషన్ పోయింది. ద లాస్ట్ అద్వైతానికి సంబంధించిందనుకో, లేకపోతే అద్వయానికి సంబంధించిందనుకో, లేకపోతే బియాండ్కి సంబంధించిన స్టేట్మెంట్ ఆయన చెప్పాడంటే ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అన్నాడు. అంటే గమనించేవాడే గమనింపబడుతున్నాడని. అంటే ఇదేమీ లేదు, ఇంతసేపు టార్చ్ లైట్ అటుపక్కేసావు, మొట్టమొదటిసారి టార్చ్ లైట్ నీ వైపు తిరిగింది. ఫస్ట్ టైం యూ ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఓన్ సెల్ఫ్. రకరకాల విషయాల గురించి ఎంక్వైరీ చేసి బుర్ర బద్దలు కొట్టుకుని వాడేంది వీడేంది, ఆ పొలిటికల్ పార్టీ ఏంది, ఆ ఫిలాసఫర్ ఏం చెప్పి మొట్టమొదటిసారి అసలు నాకేం కావాలి అయిపోయాయి. యు ఆర్ ఫస్ట్ టైం లుకింగ్ ఎట్ యువర్ ఓన్ సెల్ఫ్. దీని మీద కూడా ఒక గ్రంథం రాయొచ్చు. అంటే అంత డెప్త్ ఉన్న స్టేట్మెంట్, అంటే వ్యక్తిని బట్టి. లాస్ట్ ఈ 3 స్టేట్మెంట్స్, ఒకటి ప్రపంచానిది, ఒకటి మనసుది, ఒకటిది ప్రకృతిది. 4వ స్టేట్మెంట్ ఏంటంటే చాయిస్లెస్ అవేర్నెస్ అని ఒక టర్మ్ క్రియేట్ చేసింది అనమాట. ఆధ్యాత్మికతలో లేదా ఫిలాసఫీలో చాలామంది కొత్త కొత్త పదాలు క్రియేట్ చేశారు లేదా ఫ్రేజెస్ క్రియేట్ చేశారు టు మేక్ పీపుల్ అండర్స్టాండ్. ఎందుకంటే ఇంతవరకు ఉన్నది చెబితే నువ్వు పట్టుకుంటావు దాన్ని, ఆ ఓల్డ్ డెఫినేషన్ని. అందుకని కొత్తది చెప్పాలి, అట్లా చాయిస్లెస్ కొత్త వేలో చెప్పాలి. ఇప్పుడు నేను కూడా పదం కనుక్కున్నా, స్థితి అనే దానికి ఎట్లా అంటే లక్కీ ఊటప్ప అని ఒక పేరు పెట్టిన దానికి. లక్కీ ఊటప్ప అదేమిటో తెలియదు కాబట్టి నువ్వు అక్కడ ఆగిపోతావు. అంటే భాషలో నిర్వచించలేనిది అని చెప్పడానికి భాషలో అర్థమే లేని ఒక పదాన్ని క్రియేట్ చేసిన లక్కీ ఊటప్ప. అట్లా చాలా పదాలు ఉన్నాయి. డేజో ఉంది, అట్లాగే థనటోస్ ఉంది, లేకపోతే ఎరోస్ ఉంది. బోల్డ్ పదాలు క్రియేట్ చేశారు. అట్లాగే నేను ఆత్మకథలో సాక్షిత్వం అనే పదాన్ని క్రియేట్ చేసిన. సో ఇదంతా మనిషిని లిబరేట్ చేయడానికే. నిరంతరం సంఘర్షణ పడుతూ ఎదగాలని ట్రై చేస్తూ, నువ్వు అనుకున్నది సక్సెస్ కాకపోతే బాధపడుతూ, దానికి కారణం నేను కదా సమాజం అనుకుని ఏదేదో అనుకుని చివరికి యు ఆర్ ఫిల్లింగ్ యువర్ ఓన్ లైఫ్ విత్ యువర్ లాట్ ఆఫ్ డస్ట్ అండ్ ఫిల్త్ అండ్ ఎవ్రీథింగ్. వాటిని క్లియర్ చేసుకోవాలంటే ఎక్కడ క్లియర్ చేసుకోవాలో తెలియదు కాబట్టి ఏదో ఒక ఆధారం ఇవ్వాలి మనిషికి. ఇప్పుడు కృష్ణమూర్తి ఏమంటే ఛాయిస్ అంటే ఎట్లా వచ్చింది, దాన్ని ఎంక్వైరీ చేయి. ఇప్పుడు ఒక చిన్న పాప వాళ్ళ అమ్మతో వెళ్తుంది, ఏదో ఐస్ క్రీమ్ తింటావు, జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? ఛాయిస్ నుంచి వస్తుంది. నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఛాయిస్ నుంచి వచ్చింది. నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకోవట్లే, నీకు నచ్చిన 3-4 అంశాలు అతనిలో ఉండి దాటిని పెళ్లి చేసుకుంటున్నావు. నువ్వు అబ్బాయిని ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నావు? సో ఇఫ్ యూ హ్యావ్ నో ఛాయిస్ దెన్ యూ కెన్ బీ విత్ ఎనీబడి. ఇఫ్ యూ హ్యావ్ నో ఛాయిస్ యు ఆర్ ఎట్ పీస్. వై దే ఫెయిల్డ్ అన్న అంటే చాలా మంది మనుషులను లిబరేట్ చేయడానికే వచ్చారు. ఓషో కానివ్వండి, అన్నిటికీ ఆధారం భాషనే. ఆ భాషలో సంస్కరణ లేకపోవడం వల్ల, ఆ భాష చాలా క్లిష్టంగా ఉండడం వల్ల ఎదుటి వ్యక్తికి అర్థం కాలి. నాకు కూడా అసలు నాకు బుర్ర బద్దలు కొట్టుకున్న అర్థం కాలి. ఎప్పుడైతే టార్చ్ నా వైపు వేసుకుని ఇదంతా నేను అప్పట్లో పుస్తకాలు రాసుకున్నా. చాలా గొప్ప గొప్ప గురువులు, ఫిలాసఫీలు, వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు ఇచ్చిన ప్రవచనాలు అన్నిటినీ ఒక పూల బుట్ట తయారు చేసి వీళ్ళందరికీ పూలదండేసి వీటన్నిటిని ఆ పూల బుట్టలు ఇసిరేసి దాన్ని పూలతోటలు ఇసిరేసి నాకు వద్దింగా ఐఎమ్ డన్ విత్ ఇట్. బికాస్ క్వశ్చన్ ఆఫ్టర్ క్వశ్చన్ ఎక్కడ ఎత్తుకులాడాలి, వేరే చోట దొరుకుతలేదు అది. ఇప్పుడు కృష్ణమూర్తిని ఏమైనా అడుగుదామంటే ఆయన అవైలబుల్ లేడు. ఆయన అవైలబుల్ ఉన్న చెప్పిన చాలా విషయాల్లో నాకు ప్రతి దాంట్లో కొంత రీచ్ అవుతుంది, కానీ సమగ్రంగా ఎక్కడ రీచ్ అవుతుంది. ఎట్లా ఉందంటే కంచెం తీసుకొని ఇక్కడ ఒక మెతుకు, వేరే ఊర్లో ఇంకొక మెతుకు, ఆ ఊర్లో ఇంకొక మెతుకు, అది తీసుకునే లోపు ఇది ఎండిపోతుంది, ఇది తీసుకునే లోపు కంచెం ఊసిపడుతుంది. ఇది అయ్యే పని కాదు, ఒక్కసారి దొరకాలి. అట్లాంటి అవగాహన బయట దొరకదు. సింపుల్గా నేను నా లివింగ్ అండర్స్టాండింగ్ నుంచి ఒక 3-4 స్టేట్మెంట్స్ కృష్ణమూర్తి ఇచ్చినట్టు మొన్న టెడెక్స్ టాక్లో నేను చెప్పాను. ద వే బుద్ధ హ్యాడ్ రెవల్యూషన్స్ ఐ టు హ్యాడ్. ఇది ఎవరిని అబ్బసొత్తు కాదు, జ్ఞానం అన్నది. ఓన్లీ ప్రత్యేక నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జ్ఞానం వస్తుంది, అబద్ధం. ఉద్యోగం ప్రత్యక్ష నక్షత్రంలో పుట్టిన వాడికి రావచ్చు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఒక స్పెషల్ బీయింగ్ కావచ్చు, కానీ ఆనందంగా ఉండడం అన్నది అందరి ఛాయిస్, అందరికీ సాధ్యమవుతుంది. అదేంది? మలినాల ప్రపంచం అంటుకోని మనస్సు ఆనందం అంతే. నువ్వు నిర్ణయించుకో.
నువ్వు బాధపడడానికి కారణం ప్రపంచమే. ప్రాపంచిక విషయాలకి నువ్వు ఓవర్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల యు ఆర్ సఫరింగ్. ఇది అర్థమైతే ఒక్కొక్క దాన్ని తీసేస్తురా. తీసేయడం అంటే ఏమీ లేదు, ఒక ఆలోచనని రూపాంతరం చెందించడం అనేది లేని లేదు ఎగ్జిస్టెన్స్లో. ఆలోచనని ఇంకొక ఆలోచనతో రిప్లేస్ చేయడమే ఉంది. ఆలోచన అయిపోయింది ఏంటంటే ఎట్లుందంటే పాత నోకియా ఫోన్ని నువ్వు ఎప్పటికీ ఐఫోన్గా మార్చలేవు. దాన్ని పక్కకు పెట్టు, ఐఫోన్ తెచ్చిపెట్టు. అప్పుడు వాడింది అదే, నేను మాట్లాడితే నీకు వినబడాలి, ఇప్పుడు నేను మాట్లాడితే నీకు వినబడాలి. అంతకు మించి ఫోన్కి ఏ పర్పస్ లేదు. అట్నే జీవితానికి ఒక ప్రవాహ స్థితిలో ఉండడం తప్ప, ఇలాంటి డిస్టర్బెన్స్ లేని ఒకనొక స్థితిలో ఉండడం తప్ప, ఏ డిస్క్రిమినేషన్ లేని స్టేట్ని ఎక్స్పీరియన్స్ చేయడం తప్ప ఏ పర్పస్ లేదు. నువ్వు సాధించే విజయాలంతా బక్వాస్. ఒక టైం వస్తుంది నీకు గుర్తు కూడా ఉండవు, నీ మెమరీ దొబ్బుతాయి. వాట్ ఇఫ్ అందరు అంటే మీ పర్స్పెక్టివ్లో 2050 2070లో అంటే ఒకవేళ మెల్లమెల్లగా అందరూ లిబరేట్ అవ్వకుంటూ జ్ఞానం పొందుకుంటూ వస్తే వరల్డ్ ఎలా ఉండబోతుంది? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైపోథీసిస్, అలా ఎప్పటికి జరగదు. అలా అని కాదన్నా, లేకపోతే 2050 or 2060లో వరల్డ్ ఎలా ఉండబోతుంది? ఇలాగే ఉంటుంది కానీ సీరియస్నెస్ పోతుంది. ఒకవేళ నిజంగా అందరికి లిబరేట్ అయితే ప్రపంచం ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఇంతకంటే అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది. కానీ మనిషి అవి లేని సమయంలో బాధపడ్డంతే. అంటే ఎన్లైటన్మెంట్కి ఎన్లైటన్ లేని స్థితికి ఏమీ లేదు, తేడా ఒక్కటే. ఎన్లైటన్మెంట్ లేకపోవడం అంటే లేదా జీవితం అర్థం చేసుకోవాలంటే ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ కనుక పోతే నువ్వు బాధపడుతున్నావు. నీకు విషయం అర్థం ఏంటంటే ఫోన్ పోయింది, ఎత్తుకులాడుతున్నావు అంతే. ఫోన్ పోకముందు ప్రశాంతంగానే ఉన్నావు, ఫోన్ పోయిన తర్వాత ప్రశాంతంగానే ఉన్నావు, ఎతికినప్పుడు ప్రశాంతంగానే ఉన్నావు, దొరికిన తర్వాత ప్రశాంతంగా ఉండే వాడుతున్నావు. తద్వారా నీ స్థితి మారడం లేదని తెలుసుకోవడం తప్ప ప్రపంచం ఒక అవసరమని గుర్తించే స్థితి ఎన్లైటన్మెంట్. ప్రపంచమే నీవు కాదు, ఉద్యోగమే నీవు కాదు, ఉద్యోగం నీకు ఒక అవసరం అంతే. ఉద్యోగం ఉన్నా లేకపోయినా నీవు ఉన్నావు. నీకు కావాల్సింది కొంచెం ఫుడ్, తలదాచుకోవడానికి ఒక ప్లేసు, ఎస్ మనుషుల మధ్య ఉన్నావు కాబట్టి మనుషులతో కాస్త సామరస్యం, అంతకుమించి ఏం లేదు. అంతకు బియాండ్గా ఎవడేం కోరుకోడు. సోక్రటీస్ అనేవాడు ఒక రెవల్యూషనరీ. సోక్రాటిక్ మెథడ్కి జన్మనిచ్చినవాడు సోక్రటీస్. సోక్రాటిక్ అంటే ప్రతి పిల్లవాడు సోక్రటీస్. అంటే ప్రతిదాన్ని ప్రశ్నించడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనే సోక్రటీస్ అనుకో, ఇప్పుడు నేను చిన్నపిల్లవాడు సోక్రటీస్ అనుకో, నేను నిన్ను ఇప్పుడు అడుగుతా, ఇదేంది లైట్ అంటే? ఇలా అడుగుతూ ఎదుటి వ్యక్తిని మౌనంలోకి తీసుకెళ్ళాడు సోక్రటీస్. అప్పుడు సోక్రటీస్ అన్నాడు, నీకు మొత్తం తెలీదా అన్నాడు. ముందే చెప్పాల్సిందే తెలియదని, సగం చెప్తున్నావు అన్నాడు. దాంతో ఎథెన్స్లో ఉన్న చాలామంది జ్ఞానులకి పిచ్చెక్కింది. ఫస్ట్లో కామెడీగా స్టార్ట్ అయ్యి ఇట్ బికేమ్ వెరీ సీరియస్. చాలామంది మేధావులు సోక్రటీస్తో డిబేట్కి వచ్చారు. సోక్రటీస్ జస్ట్ క్వశ్చన్ చేశాడు అంతే. సోక్రటీస్ని అడిగితే నాకు తెలియదు అన్నాడు. నాకేం తెలియదు, నేను గొర్రెగాని, నాకేం తెలుసు, మీకు తెలుసు అంటున్నారు కాబట్టి అడుగుతున్నా, నాకు తెలియదు అంటే ఎట్లా అడుగుతావు? తర్వాత చెప్పాడు సోక్రటీస్, నేను తెలుసుకున్నా నాకేమీ తెలియదు. అక్కడి నుంచి నేను ఒక పద్యం రాసిన, తెలిసినది తెలుసు, తెలియనిది తెలుసు, తెలుసుకున్నటకి ఏది లేదని తెలుసు, తరంగాలు లేని అంతరంగమున స్థితమో జ్ఞాని ఆనంద సముద్రుడు రీసార సోవైస అని రాసింది. అంటే నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదని తెలుసు, కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదని తెలుసు. ఈ మూడు చెప్తా. నాకు తెలిసి నేను ఆనందంగా ఉన్నాను, నాకు చైనా తెలియదని తెలుసు, ఈ విశ్వం ఎట్లా నడుస్తుంది అని తెలుసుకోవాల్సిన అవసరమే లేదని కూడా తెలుసు. ఈ మూడు స్థితుల యొక్క కలయికనే నీ స్థితి. అన్నీ తెలుసుకుంటే సంకనాగిపోతావు. ఎందుకంటే ఎవరికి చెప్తావు? అసలు వినేవాళ్ళు లేకపోతే నువ్వు అసలు ఎక్కువ తెలుసుకో. ఉన్నారు కాబట్టి నువ్వు అనుకుంటున్న వాళ్ళు వింటున్నారని ఎవరు వింటలేరు. యాక్చువల్లీ వాడికి నచ్చింది వింటున్నాడు, బేసికల్ నువ్వు చెప్పింది కాదు. నిషే 100% లాజికల్ కంక్లూషన్కి రాలే ఫిలాసఫీ. సోక్రటీస్ది ఎండ్ అయింది, కృష్ణమూర్తి ఎండ్ అయింది. నిషేది హాఫ్ వేలో ఆగిపోయిన ఫిలాసఫీ. అది నేను చాలా రిమార్కబుల్గా అనిపించింది. నిషేది ఏంటంటే, ఒకవేళ జీసస్ క్రైస్ట్ నాకు కనిపిస్తే ఈ కూడలిలో నేను అతన్ని, అంటే కొంచెం పరుషంగా చెప్పాడు, నేను అతన్ని తీసేస్తాను భూమి నుంచి అన్నాడు. దానికి కారణం ఏమిటి? జస్ట్ దీన్ని కూడా అనాలిసిస్ చేస్తే దాని లాజిక్ దొరుకుతుంది. నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నావు, పోతుంటే కాళ్ళు ముళ్ళు దిగింది, ఎవ్వరు లేరు సానుభూతి చూపేవాళ్ళు, దేవుడు కూడా లేడు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. అప్పుడు నువ్వేం చేస్తావు?
అంతే తప్ప సానుభూతి కోరుకోవు, ఏడవవు. ఈవెన్ యూ డోంట్ ఈవెన్ క్రై. బాడీ ఎంతవరకు ఏడుస్తుందో అంతవరకు ఏడుస్తావు, కానీ మానసికమైన బాధ ఉండదు. అయ్యో నాకు ఇట్లా అయిపోయి అనేది ఉండదు. తద్వారా నీ శక్తిని ఆ సమస్య నుంచి బయటపడడానికి ఉపయోగిస్తావు. ఫ్రెడరిక్ నీషే ఏం గుర్తించాడంటే, ఈ క్రిస్టియానిటీ యొక్క ఆవిర్భావం తర్వాత మానవ జాతి వీక్ అయిందని తెలుసుకున్నాడు. బికాజ్ ప్రతిదానికి నువ్వు సమస్యకి పరిష్కారం ఆలోచించకుండా నువ్వు దేవుడి మీద వేస్తా ఉన్నావు. నీకు జాబ్ రావడం లేదు, దేవా నాకు జాబ్ తెప్పి. భార్య మాటినలేదు, దేవా నా భార్య మాటినాలి. యు ఆర్ నాట్ థింకింగ్ ఎట్ ఆల్. ఎప్పుడైతే నువ్వు డిపెండెన్సీలో పడిపోతావో ప్రతిదానికి, యు బికమ్ వీక్. నీకు వంట ఎవరో చేసి పెడుతున్నారు, డిపెండెన్స్ స్టార్ట్ అయింది. ఎవరో డ్రాప్ చేయాలి, డిపెండెన్స్ అయింది. చివరికి నీ ప్యాంటు కూడా ఎవరో ఎక్కిస్తున్నారు, డిపెండెన్స్ అయింది. ఈ ముగ్గురు మాయమయ్యారు అనుకో, యు బికమ్ ఏమంటారు దాన్ని, క్రిపుల్డ్. సో ఫ్రెడరిక్ నీషే ఫిలాసఫీ వెరీ హార్డ్ హిట్టింగ్. కాకపోతే అందులో ఒక హార్ష్నెస్ ఉండటం వల్ల ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమైంది. సో అది మనిషిని లిబరేట్ చేయదు, మనిషిని మానసికంగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు బుద్ధుడు, సోక్రటీసు, లేకపోతే ఓషో, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మనసుని లేకుండా చేసే మాటలు చెప్పారు. జీన్ పాల్ సార్త్రే, లేకపోతే ఫ్రెడరిక్ నీషే, లేకపోతే అయాన్ ర్యాండ్ మనసుని బాగా చూసుకోని చెప్పారు. సో ఈ రెండు పొలారిటీస్, ఫిలాసఫీకి అండ్ స్పిరిచువాలిటీకి. సో స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఫిలాసఫీ అండ్ ఫిలాసఫీ ఈజ్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ. ఇది ఎలాంటిది, రెండు సంపూర్ణ స్థితులే. ఒకటి 100% మైండ్ ఫిలాసఫీ, రెండవది నో మైండ్ స్పిరిచువాలిటీ. అయాన్ ర్యాండ్ ఏముంది, చాలా చెప్పింది, అందులో ప్రపంచాన్ని ఆకర్షించింది బికాజ్ ఆఫ్ హోవర్డ్ రోర్క్ అనే ఒక క్యారెక్టర్ వల్ల. ఎ మ్యాన్ ఈజ్ ఎన్ ఎండ్ టు హిమ్సెల్ఫ్ అన్నది వెరీ గ్రేట్ ఫిలాసఫీ, గ్రేట్. నిజానికి అయాన్ ర్యాండ్ కంటే తాత ఫిలాసఫీ ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. అయాన్ ర్యాండ్ ప్రవచించిన హోవర్డ్ రోర్క్ కంటే ప్రొఫౌండ్ రమణ మహర్షి. కానీ ఈ వెస్టర్న్ ఫిలాసఫర్స్ వాళ్ళ ఫిలాసఫీని ప్రపంచానికి ఒక ప్రొపగండా లాగా మంచి పుస్తకాలు ముద్రించి యూనివర్సిటీస్లో మాట్లాడుతూ. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, మన ఫిలాసఫీ గురించి ఎప్పుడు మాట్లాడినా ఏన్షియంట్ గ్రీక్స్ కానివ్వండి, సోక్రటీస్, పైథాగరస్, వీళ్ళవే ఎప్పుడు ఎగ్జాజరేట్ చేసుకుంటూ వస్తాయి. వి మిస్ అనే ఫిలాసఫర్ అంటే మీ జర్నీ? చాలా మంది ఉన్నారు, చాలా కొంతమంది లైమ్ లైట్ లోకి రానోళ్ళు కానీ బోల్డ్ అంతమంది ఉన్నారు. కొంతమంది లేకపోతే కొంతమంది కాదు, మన భారతదేశం అంతా. ఒకసారి వివేకానందని అమెరికాలో అడిగారనమాట. అక్కడి నుంచి ఇండియాకి వచ్చారంటే ఎవరు, వివేకానంద చాలా ఫేమస్ అయిన తర్వాత. ఆమె షీ వాస్ ట్రెమెండస్లీ ఇన్స్పైర్ బై హిమ్, వివేకానంద. ఇండియాకి వెళ్ళి ఆశ్చర్యపోయింది, వివేకానంద అంటే ఎవరికి తెలియదు. ఆమె అసలు చాలా పరిశాన్ అయిపోయి మళ్ళీ యూఎస్ వచ్చి వివేకానందతో అన్నదంట, ఇక్కడ నిన్ను చూసి మేము ఇంత థ్రిల్ అయిపోతున్నాం, సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్ యు ఆర్. ఇండియాలో ఎవరికి తెలియదు నువ్వు అంటే ఇండియాలో అందరూ నాకంటే గొప్పవాళ్ళే, అందుకని వాళ్ళకి నా గురించి ఏం తెలుస్తానంట. ఇట్స్ ఎ సెటైర్. మన వాళ్ళు ఎప్పుడంతే, ఎవడో తయారు చేసిన బర్గర్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు, మనం క్రియేట్ చేసుకున్న పల్లి చిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వడు. వీ డోంట్ నో హౌ టు ప్యాకేజ్ థింగ్స్, సింపుల్ అంతే. హెడ్ అండ్ షోల్డర్ కంటే తాత కుంకుడుకాయ పులుసు కాదా, వీ డోంట్ నో హౌ టు సెల్ ఇట్. ఎవడో దాన్ని బ్రాండింగ్ చేసి కుంకుడుపాయ లక్షణాలతో అనే ఒక అమెరికన్ కంపెనీ ఎవడో చేస్తే దానికి ఇట్లా మంచిగా ఇట్లా చుండ్రు పడితే దాన్ని కూడా ఒక అందంగా చూపించి, పోయమ్మో నాకు ఇంత ప్రాబ్లం ఉందా అనేటట్టు చేసి ఆ తర్వాత వెళ్ళి కొనుక్కునేటట్టు చేసి. దెర్ ఇస్ నో రాంగ్, ఇట్స్ ఆల్ గేమ్. ఇండియన్స్ ఆర్ సో లక్కీ. చూస్తున్నారు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇప్పుడే కదా, ఎటర్నిటీ ఆఫ్ టైంలో ఈ 300-400 సంవత్సరాలు ఎంత. ఒక్కసారి ఇండియన్స్కి అర్థమైంది అనుకో, ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఇండియన్స్కి తెలుసు హిందూ మైండ్, ఇండియన్ మైండ్ అనేది ఒక 10 సంవత్సరాల నుంచి అవేకన్ అయింది. ఒక్కసారి అవేకన్ అయితే చాలా కష్టం ఇండియన్ని భరించడం. వాడు అన్నీ తెలుసుకుంటాడు అట్లా. అందుకే వాడు నిద్రిస్తున్న పామును నిద్రించినట్టు ఉంచితే హాయ్ అంటారు కదా. ఇట్స్ బెటర్ టు నాట్ డిస్టర్బ్ ఇన్ ఇండియన్ మైండ్, బికాజ్ ఇండియన్ మైండ్ అనేది కాస్మిక్ మైండ్, వెస్టర్న్ మైండ్ వరల్డ్లీ మైండ్. మన ఇండియన్ మైండ్ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎవాల్వ్ అవుతూ దానికి కొన్ని అండర్స్టాండింగ్స్ ఉన్నాయి డీప్ రూటెడ్. వెస్టర్న్ మైండ్కి డీప్ రూటెడ్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అవన్నీ మండేనే, నేలకంటుకొని ఉన్నవి. ఇక్కడ డెవలప్ కావాలి, ఇక్కడ ఫేమస్ కావాలి, ఇక్కడ ప్రొడక్ట్ సక్సెస్ కావాలి, ఇక్కడ బిల్డింగ్ కట్టాలి, ఇక్కడ ఉంటుంది. మనోళ్ళు అట్లా కాదు. ఏమున్నా లేకున్నా ఆనందంగా ఉండేవాడు మన సనాతన ధర్మం ఇండియన్. ఇది ఉంటేనే బాగుంటాం అనుకునేవాడు అక్కడ. అకార్డింగ్ టు
వెస్ట్ వరల్డ్ వ్యూ ఏమిటంటే ఒక ఊర్లో బిల్డింగ్ ఉండి అది ఉండి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి కారు ఉంటే యు ఆర్ డెవలప్డ్. మన ఇండియన్ చినిగిపోయిన లాగున్నా ఏమి లేకున్నా అట్లా వాడు మంచం వేసుకొని స్టార్స్ని చూసుకుంటూ వాడు మర్చిపోయాడు. ఇది మన భారతదేశం యొక్క అభివృద్ధి సూత్రం. అభివృద్ధి అంటే అనుభవించే సామర్థ్యం తప్ప నీ దగ్గర ఎన్ని వస్తువులు నేను కాదు. అందుకని ఎప్పటికీ విదేశీయులు మన భారతదేశం యొక్క కోర్ని పట్టుకోలేరు. అందుకే చాలా గొప్ప గొప్ప విదేశీయులకి ఇండియానే ఇన్స్పిరేషన్. అంటే ఇంత డైవర్సిఫైడ్ కంట్రీ కానీ ఇట్లాంటి మైండ్స్ కానీ ప్రపంచంలో నువ్వు తయారు చేయలేవు. అంటే బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్. అది కొంతమంది ఎక్స్పీరియన్సెస్ మీ జర్నీలో చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు బిరుదరాజు రామరాజు గారని ఒక గ్రేట్ స్కాలర్ ఉన్నారు, ఈ మధ్యన పోయారు ఆయన. అలాగే బుచ్చారెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి భారతదేశంలో కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అజ్ఞాత యోగులు ఉన్నారని రీసెర్చ్ చేశారు. సో ఆంధ్ర యోగులు అనే పేరుతో దే హ్యావ్ ప్రింటెడ్ వాల్యూమ్స్. ఎక్కువైపోయి యోగుల సంఖ్య 3 పేజీలకు ఒక యోగు ఉంటాడు. అంటే అంతమంది యోగులు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కడిది ఒక్కో ఫిలాసఫీ. చిన్న చిన్న ఊర్లలో ఇప్పుడు ఇమ్మడి చెట్టి చంద్రయ్య అని ఎవరికి తెలుసు? ఫ్రెడ్రిక్ నీషేకి తాతవాడు. నువ్వు సరిగ్గా చూస్తే వాళ్ళది ఏంటంటే ప్రపంచం అంతా చర్చించి ఎక్కువసేపు వాళ్ళ బబుల్ గమ్ చప్పరించి మనం ఊరికే రిపీట్ చేస్తున్నాం. ఇప్పుడు వర్మ స్టేజ్ మీద ఎక్కి దట్స్ వాట్ ఫ్రెడ్రిక్ నీషే సెడ్ అని చెప్తాడు కదా. ఇప్పుడు నేను కనుక దిస్ ఇస్ వాట్ ఇమ్మడి చెట్టి చంద్రయ్య సెడ్ అన్న అనుకో, అసలు ఎవడు మమ్మీ వీడు అంటారా? అట్లా చాలామంది ఉన్నారు. షేక్ మస్తాన్ వలి ఉన్నాడు, ఉన్నారు. నేనేం కలిపి చెప్తలేను. అరే రామ, ఇప్పుడు మా ఫ్రెండ్ దాస సాహిత్యం మీద రీసెర్చ్ చేసింది. అసలు మన భారతదేశంలో ఇన్ పర్టికులర్ తెలంగాణ జిల్లాలో ఎంతమంది దాస సాహిత్యం మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది వాగ్గేయకారులు ఉన్నారు, ఎంతమంది ఆధ్యాత్మికతని సాంప్రదాయాన్ని అసలు ఒక ఊపిన వాళ్ళు ఉన్నారు. అసలు నువ్వు ఆశ్చర్యపోతావు చదివితే. నువ్వు చదవలేవు, అంత ఉంది కంటెంట్. వెస్టర్న్ ఫిలాసఫీ అన్నది వెరీ మెటీరియలిస్టిక్, స్వార్థపూరితమైన ఫిలాసఫీ. మన ఇండియన్ ఫిలాసఫీలో స్వార్థం అంటే జస్ట్ నేను బాగుండాలని కాదు, స్వీయ అర్థం తెలుసుకున్న ఫిలాసఫీ. అందరూ బాగుండాలి. వసుదైక కుటుంబం అంటే అర్థమైంది. అది ప్రాపంచిక విషయాలకు సెట్ కాదు. నా ఆకలి నీ ఆకలి ఒకటి, అట్లా నా ఆకలి నాకు తెలుసు, నా అనుభవం కనుక నేను అందరి ఆకలిని గుర్తిస్తాను. కుక్కలో ఉన్న ఆకలిని గుర్తిస్తాను, అలాగే చీమలో ఉన్న ఆకలిని గుర్తిస్తాను. అంతెందుకు నీకు వచ్చిన అండర్స్టాండింగ్ చెప్తా. ఒక గురువు గారు చెప్పారంట, ఒక 1000 మందికి అన్నదానం చేయడం పుణ్యం. అలా చేయాలంటే డబ్బున్న వాళ్ళు చేస్తున్నారు, కానీ ఏమాత్రం డబ్బు లేని ఆ వ్యక్తి చాలా హ్యాపీగా ఉన్నాడంట అన్నదానం చేసిన వాళ్ళకంటే. అడిగాడు గురువు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే, ఏమీ లేదు, రోజు పిడికిడి చక్కెర తీసి నేను చీమలకు పోస్తా, అది కూడా అన్నదానమే కదా అన్నాడు. సో మన ఇండియన్స్ అండర్స్టాండింగ్ చాలా లోతైనది. వెస్టర్న్ ఫిలాసఫీ ఓన్లీ మనుషులకు మాత్రమే పరిమితమైంది. ఇండియన్ ఫిలాసఫీ ఎన్కంపాసెస్ ఎవ్రీ ఎంటిటీ అండ్ ప్లానెట్ ఎర్త్. మన వాళ్ళు ఇక్కడి నుంచి బుధగ్రహానికి కూడా అర్చనిస్తారు. అంటే మన యొక్క సైకికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. వెరీ మిస్టీరియస్, వాస్ట్. అది లిమిటెడ్, వెరీ లిమిటెడ్. చాలా వాస్ట్ ఉంది, ఎట్ ఇట్ ఈస్ లిమిటెడ్. అట్లా. సో చాలా మందికి చాలా విషయాలు రావన్న, అంటే అనుభవించడం రాదు. ఆనందంగా ఎలా ఉండాలి, ఫస్ట్ దాన్ని నిర్వచిస్తే కదా అనుభవించేది. ఇప్పుడు ఆనందం అంటే నువ్వు నిర్వచించాలి. ఫస్ట్ ఒకటి ఏమిటో తెలియకుండా అది నువ్వు ఎట్లా అనుభవిస్తావు? ఇప్పుడు నేను నీకు చెప్తాను, డైపర్ కొనుకరా, నీకు డైపర్ అంటే ఏదో తెలియదు అనుకో, అప్పుడు నువ్వు ఎట్లా కొనుక్కొస్తావు? ఎవరు చెప్పలేరు నీకు. అది ఆనందం అని నువ్వు దేన్ని అనుకుంటున్నావు, అది నిజంగా ఆనందమో కాదు ఎట్లా తెలుసు? ఆనందం అంటే నువ్వు అనుకుంటున్న ఉద్యోగం రావడం వల్ల నీకు కలిగే ఒక తాత్కాలిక థ్రిల్, అది ఆనందం అనుకుంటే నువ్వు దాని వెనకబడతావు, ఎవడో చెప్పాడు కాబట్టి. అసలు ఆనందం అంటే ఏంది? మనకు భారతీయ పరిభాషలో 6 పదాలు ఉన్నాయి. తృప్తి ఉంది, సంతృప్తి ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, పరమానందం ఉంది, బ్రహ్మానందం ఉంది. ఈ 6 పదాలు మన భారతీయులు ఎంజాయ్ చేస్తారు. వెస్టర్న్లో ఆ పై 3 దగ్గర అయిపోయినారు వాళ్ళు. వాళ్ళకి ఆనందము తెలీదు, పరమానందము తెలీదు, బ్రహ్మానందము తెలీదు. తృప్తి అంటే నథింగ్ బట్ నీ సెన్సెస్ సాటిస్ఫై అయినాయి. సంతృప్తి అంటే సెన్సెస్తో పాటు నీ సరౌండింగ్స్ ఎవ్రీథింగ్ సాటిస్ఫై అయినాయి. సంతోషం అంటే ఏదో నీ జీవితంలో కొత్తది రావడం వల్ల కలిగే తాత్కాలిక ఆనందం. ఇదంతా బయటి వాటితో సంబంధం ఉంది. ఇక్కడితో ఎండ్ అయిపోయింది వెస్టర్న్ ఫిలాసఫీ.
మన మన ఈ ఆనందం అన్నది అసలు బయట వ్యక్తులు లేరు, బయట విషయాలు లేవు, వచ్చేది లేదు, పోయేది లేదు. ఉన్నది నువ్వు గుర్తించి దాన్ని యాక్సెప్ట్ చేసినావు, అట్లా ఆనందంగా లేదు. నీ దగ్గర లేని దాన్ని తలుచుకోవడమే లేదు. అరే నాకు ఎంత చక్కటి చేతులు ఉన్నాయి, ఎంత చక్కటి శరీరం ఉంది, నాకు ఎంత చక్కగా ఆకలిస్తుంది, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ద ఎగ్జిస్టెన్స్ అన్న చోట ఆనందంగా లేదు. అంటే ఒకటి రావడం లేదు, పోవడం లేదు. అందుకే సంతోషాన్ని తాత్కాలిక ఆనందం అని పిలిచారు, ఆనందాన్ని శాశ్వత సంతోషం అన్నారు. ఆనందము సంతోషం ఒకటే, అది జస్ట్ లిమిటెడ్ పీరియడ్ ఉంది, ఇది అన్లిమిటెడ్. ఏంటంటే ముఖ్యమంత్రి 2 రోజులకు అయ్యావు, నేను 5 ఏళ్ళకైనా. ముఖ్యమంత్రి ఒకటే, కానీ అది లిమిటెడ్ అన్నట్టు. అదే పరమానందం అంటే ఇప్పుడు నువ్వు ఏది అవసరం లేదని తెలుసుకొని దాన్ని నువ్వు పరిపూర్ణంగా అనుభవిస్తున్నావు. దాని నుంచి ఒక్క క్షణం కూడా పక్కకి జరగట్లే, కానీ అందరికీ చెప్తున్నావు. బ్రహ్మానందం అంటే అది చెప్పాలన్న విషయం కూడా మర్చిపోయాను. అసలు నీకు తెలియదు అసలు చెప్పాలని కూడా, బికాజ్ వేరే వాడే లేడని రియలైజ్ అయినాను. అయిపోయింది. అంటే అట్లా మన ఈ అన్ని స్థితులు ఉన్నాయి. ఈ బ్రహ్మానందాన్ని ఒకానొక స్థితిలో అనుభవిస్తున్నవాడు అవధూతలు ఉన్నారు, ఈ పరమానందంలో ఉండి పరమహంసలైన వాళ్ళు ఉన్నారు. ఆనందాన్ని అనుభవిస్తూ అన్ని స్థితుల్లో అనుభవిస్తాను నేను. అంటే నువ్వు సీఈఓ అయిన తర్వాత అవసరమైతే అటెండర్ కుర్చీలో కూడా కూర్చోవచ్చు. అంటే నీకు తెలిస్తే అన్నీ చేయొచ్చు. తెలియనప్పుడు నువ్వు అక్కడే ఆగిపోతావు ల్యాడర్లో. తెలిసిన తర్వాత నీకు ఏ వాంఛ లేకపోతే నువ్వు మళ్ళీ పైనుంచి కిందికి వచ్చి నువ్వు సెన్సరీ ప్లెజర్స్ని అనుభవించు అవకాశం ఉన్నప్పుడు. అట్లాగే చిన్న ఎవరో ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చారు, ఒక సెకండ్ సంతోషపడు, తప్పేం లేదు. దాంతోపాటు నీ ఆనందం ఏం పోదు, బికాజ్ ఏదున్నా లేకున్నా ఆనందంగా ఉన్నా అని తెలిసిన తర్వాత ఎవరిని ఇచ్చినప్పుడు ఆనందపడు, సామరస్యాన్ని మెయింటైన్ చేయి. సో అన్నిటినీ అనుభవించవచ్చు. తెలిసిన తర్వాత అన్నిటినీ అనుభవించవచ్చు. తెలియని వాడు ఎంతవరకు తెలుసో అంతవరకే అనుభవిస్తాడు, ల్యాడర్లో ఆగిపోతాడు. సో లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి అంటే లైఫ్ ఎట్లా బ్రతకాలి చాలా మందికి తెలియదు, చాలా కన్ఫ్యూజన్. ఎట్లా బతకాలనేది అసలు అడగనే వద్దు, ఎందుకంటే అందరికి ఎలా బతకాలో తెలుసు, కానీ గొప్పగా ఎట్లా బతకాలో తెలియదు అంతే. ఇప్పుడు ఈ క్షణం మనం మాట్లాడుతున్నా బతికేది ఏదో బతుకుతూనే ఉంది, దట్ ఈస్ లైఫ్. నీతో సంబంధం లేకుండా ఏది ఎగ్జిస్ట్ అయిందో దానికి జీవితం అని పేరు. నీకు సంబంధం ఉండి ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దానికి ప్రొఫెషన్, కెరీర్ అని పేరు. చాలామంది లైఫ్ని ప్రొఫెషన్ అనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళకి జవాబు లేదు మన దగ్గర. లైఫ్ ఈజ్ లైఫ్ అంటే నీ యొక్క ఇంటర్ఫియరెన్స్ లేకుండా అన్ఇంటరప్టెడ్గా కొనసాగే ఒకానొక స్ట్రీమ్ లైఫ్ అన్నది. అంతే, యు ఆర్ ఇన్ ద ఫ్లోయింగ్. అంతే. ఇప్పుడు జీవితం అర్థమైందంటే అర్థం తెలుసా, వాడిని చూసి గుర్తుపట్టచ్చు. ఎట్లా గుర్తుపట్టచ్చు? చలో కార్లో వెళ్దాం పదండి, పద చలో కార్లో ముందర కూర్చోండి సార్, గురువుగారు మీరు ముందర కూర్చున్నాడు. అంతలో ఎవరో వచ్చారు, బాగుంది ముందర వ్యూ భలే ఉంటుంది. అంతలో ఎవరు వచ్చి గురువుగారు ఏమనుకోవద్దు, పెద్దవాడు వస్తే వెనుక కూర్చోండి మీరు. లైఫ్ అర్థం కాని వాడు పోరాడతాడు, అక్కడ అయిపోయినాడు. అదేంటి ముందే చెప్పొచ్చు కదా. అట్లా లైఫ్ అర్థమైంది అనుకో, వెనక నుంచైనా చాలా బాగుంటుంది, అసలు హాయిగా పడుకోవచ్చు అసలు అని. వాడు వెనక కూర్చున్నాడు, వెనక కూర్చొని సెటిల్ అయ్యేలోపు ఏమనుకోవద్దు, వెనక లారీ వస్తుంది, లారీలో ఎక్కాలి. లారీయా ఒరే నీ అమ్మ అసలు ఎంత అంటే వాడికి ఊరు వెళ్ళాలని తెలుసు, ఎట్లా పోవాలనేది వాడు కేర్ అయ్యాడు. అల్టిమేట్గా వీడి కోసం ఎందరో వచ్చిందని తెలుసుకున్నాడు. లారీ కూడా ఎక్కించుకోలేదు అనుకో, మీరు బయలుదేరండి సార్ నడుచుకుంటూ వస్తాను కదా, ఆలస్యంగా వచ్చు అన్నట్టు. ఎప్పుడు కాంప్లైంట్ చేయని స్థితిలో వాడు రామే. కాంప్లైంట్ చేసే స్థితిలో నువ్వు అడ్డు అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అడ్డం వస్తుంది. నువ్వు ఎక్స్పెక్టేషన్ లేదు, నీ దృష్టి ప్రయాణం మీద ఉంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పెళ్ళికి వెళ్ళావు, నువ్వు తింటుంటే బాబు ఇక్కడ తినొద్దు మీరు, ఇదంతా మా కులపోళ్ళు, మీరు బయటకు పో అంటే హాయిగా బయటకు పోయి తిను. ఇప్పుడు ఇది అబ్సల్యూట్ ఈగోలెస్నెస్లోనే సాధ్యమవుతుంది, లేకపోతే నువ్వు ప్లేట్ కింద వేసి ఫీల్ అయిపోయి. ఈగో సంపూర్ణంగా ఉండాలి, ఉంటే మెలకువలో సంపూర్ణంగా ఉండాలి ఈగో. నిద్రలో ఏ ఈగో ఉండదు, మరణంలోనూ ఏ ఈగో ఉండదు. అందుకని ఈ 3 సంపూర్ణ స్థితులు. మెలకువలో సంపూర్ణంగా ఈగో ఉండడం అంటే అసలు వేరే వాడు లేడని. దట్ ఈస్ 100% ఈగో అంటే దేర్ ఇస్ నో బడీ హియర్, ఓన్లీ ఐ యామ్. ఈగో అంటే ఏమీ లేదు, మూలాన్ని తప్ప దేన్ని పట్టుకునేవాడు. ఇప్పుడు సినిమాలో చూస్తాం కదా, హీరో ఒక లక్ష్యం పెట్టుకుంటే ఏం జరిగినా లక్ష్యం వైపు వెళ్తుందా లేదా. ఇప్పుడు నీకు జీవితం అర్థమైంది, నీకు అస్సలు ఈగో పరిపూర్ణంగా ఉందంటే ఏదేమైనా నేను నా యొక్క ఈజ్ని, ఆనందాన్ని దేనికి తాకట్టు పెట్టను. ఇప్పుడు తినడానికి పోయినప్పుడు నీ లక్ష్యం ఆకలిని ఫుల్ఫిల్ చేయడం తప్ప ఎక్కడ నిలబడి తింటున్నావు అని కాదు అని తెలుసుకోవడంతో నీలో యోగి బయలుదేరుతాడు. కానీ అది నువ్వు ప్రాక్టీస్ చేయనికి రాదు, అంటే నువ్వు నటించలేవు. నటిస్తే లోపల చాలా బాయిల్ అవుతుంది. చిన్న చోట టెస్ట్ చేసుకోవాలి. అంటే ఎన్నిసార్లు నువ్వు డిస్టర్బ్ అయ్యి ట్రై చేయొచ్చు. జీవితం ఒక ప్రయోగం అంటే ఇప్పుడు
సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది అనుకోండి అన్న, మనం బట్టలు పేసి ఏదైనా చేస్తాం, లేకపోతే మీరు అన్నట్టు ఆ యోగిలాగా చేస్తాం. రాలేదనుకోండి అన్న, ట్రై చేసి ఒక ఎక్సర్సైజ్ అదే సరిగ్గా చేయాలి ట్రై. అంటే మనకి గుర్తు. అందుకే రైట్ పర్సన్ సహాయం అవసరం కొన్నిసార్లు. గురువు అంటే మనం అడ్డగోలుగా సైకిల్ దొక్కితే ఎప్పటికి రాదు, రైట్ వస్తుంది. సో అల్టిమేట్గా ఒక క్వశ్చన్ అడుక్కోవాలి, ఏంటంటే అసలు ఏం కావాలి, ఇంతే క్వశ్చన్. ప్రాపంచికంగా నువ్వు డెవలప్మెంట్లో నీ మనసు ఇరికిందనుకో, దానికి ఎండు లేదు ఇంకా. అందుకని నీకు ఎంత సంపాదించినా సాధించినా మళ్ళీ దానిపైన ఇంకొక స్టెప్ వస్తుంది. అట్లా చివరిలో అశాంతిలోనే మరణిస్తాను. నాకే సమయం ఉంటే నేను ఇంకాస్త చేసేవాడిని అంటాం. అట్లా కాకుండా చేసే పనుల మీద నీ యొక్క ఆనందం ఆధారపడలేదు, నీ ప్రశాంతత ఆధారపడలేదు అని తెలుసుకోవడము అవేకనింగ్ అన్నట్టు. తద్వారా నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు మధ్యలో సినిమా అయిపోయింది, యు ఆర్ హ్యాపీ. నువ్వు ఆపలే, నువ్వు కాదు దాని కర్త ధర్త, సంబడి ఎల్స్. నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వవు, బాధపడవు, నీ తల గోడ గుద్దుకో. బికాజ్ చేసినా అవకాశం ఉంటే చేస్తాను, పరిపూర్ణంగా చేస్తాను. ఆ చివరి దశలో ఆగిపోయినా ఏం టెన్షన్ పడదు. ఎందుకంటే అప్పటి వరకు ఎవ్రీడే ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్. ఓన్లీ రిజల్ట్ వచ్చి అది రిలీజ్ అయితేనే నేను సక్సెస్ అయినట్టు కాదు, ఎవ్రీడే ఐఎమ్ సక్సెస్ఫుల్. ఈ క్షణంలో అది ఆగిపోయిందని తెలిసినా నేను ఇంత చంచలం లేకుండా హాయిగా చూస్తున్నాను, దిస్ ఈజ్ ఆల్సో సక్సెస్ అని తెలుసుకున్న ఒకనొక స్థితి ఉదయిస్తుంది. సరిగ్గా అర్థం చేసుకుంటే చిన్న చిన్న విషయం. ఎక్కడ నేను చాలాసార్లు చెప్తే, ఏదైనా చేతులోంచి కింద పడ్డది, వంగి తీసుకో, బాధపడకు, ఎవరిని బ్లేమ్ చేయకు, నిన్ను తిట్టుకోకు, ఎవరిని తిట్టకు, సమస్య దేన్ని తిట్టకు. జస్ట్ పికప్ ద ఫోన్. సార్ చాలా మందికి పైకి పెట్టండి, ఓకే. మీరు గుండె పెట్టుకోనా? ఒకసారి ఫ్రేమ్ చూసుకుంటా. ఓకే ఓకేనా. అండ్ చాలా మందికి ఇంకొక రెండన్న, చాలా మందికి ప్రేమించడం ఏమన్నా తెలియదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి శృంగారం, సెక్స్. చాలా మంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అంటే సాటిస్ఫాక్షన్ అన్న థింగ్ లేదు. ఫస్ట్ చెప్పొచ్చు కానీ సెకండ్ చెప్పలేము. సెకండ్ చెప్పలేము అంటే ఎలా చేయాలి, ఎలా చేయాలని కదన్న, దట్స్ నాట్ మై క్వశ్చన్. ఎలా చెప్పాలి, అది ల్యాండ్ మైన్, దాని మీద కాలు పెట్టకు. పెట్టామనుకో ఇంకా తీయొద్దు కాళ్ళు, గంట సేపు దాని గురించి మాట్లాడదాం. లేదన్న, అంటే there is a problem. There is a problem. There is mind, there is a problem. Especially in that శృంగారం కానీ, in that సెక్స్ కానీ, lack of knowledge. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, ఇండియాలో దాన్ని నియంత్రించడం వల్ల, దాని మీద చాలా మందికి నాలెడ్జ్ లేకపోవడం వల్ల అసలు నాలెడ్జ్ ఎందుకు? కుక్కకే నాలెడ్జ్ ఉంది, ఎనిమల్స్కే నాలెడ్జ్ ఉంది, ఎన్ని చీమలు ఊడుతున్నాయి చూసినావు? అసలు ఏ నాలెడ్జ్ ఉంది వాటికి? ఏ పుస్తకాలు చదివినాయి అవి? ప్రకృతి విషయాలకి ఏ నాలెడ్జ్ అవసరం లేదు. ఇప్పుడు నిద్రపోతున్నావు, ఏ నాలెడ్జ్ ఉంది నీకు? నాలెడ్జ్ అవసరం లేదు. నాలెడ్జ్ ఇస్తే ప్రాబ్లం. యాక్చువల్లీ నువ్వు ఎక్కువ తెలుసుకుంటే అసలు నువ్వు పని చేయలేవు. పీస్ఫుల్ నిద్రకి నాలెడ్జ్ అవసరం లేదు. నువ్వు పుస్తకాలు చదివి ఎట్లా తెలుసుకుంటావు ఎట్లా నిద్రపోవాలని? నువ్వు తిండి రెగ్యులేట్ చేయి, టీవీ చూడకు, ఒక 2 రోజులు ఏదేమైనా ఒక టైంలో పడుకో, 3వ రోజు గాఢ నిద్ర పడుతుంది. ఇంకోటి చిన్న టెక్నిక్ ఉంది, నువ్వు నిద్ర రాకపోతే పోకు, నిద్ర వచ్చినప్పుడు గాఢ నిద్ర పడుతుంది. కానీ మనం అంతా జాబ్ ఓరియంటెడ్గా మార్చేసినాం మన మైండ్ని, సైకిల్ని. అందుకని జాబ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాబట్టి ఏదైనా నైట్ పడుకోవాలి. అట్లా కాకుండా నైట్ జాబ్ ఉంటే మార్నింగ్ పడుకోవాలి. సో మన హోల్ లైఫ్ని జాబ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ చుట్టూ తిప్పుతున్నాం మనం. అది మనిషి ప్రాబ్లం, జంతువులకు అది లేదు కదా. సో ప్రకృతికి సంబంధించిన ఏ విషయంలో నాలెడ్జ్ అవసరం లేదు. సో ఎలా ప్రేమించాలి? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ అంటే కాదు, నిజమే. అంటే ఇప్పుడు నువ్వే దాన్ని ప్రేమ అంటున్నావు. ఇప్పుడు సుకుమార్ ప్రేమ వేరే, అసలు ప్రేమ గానే కాదు అది. విశ్వనాథ్ ప్రేమ వేరే, అదో టైప్ ప్రేమ. ఏది ప్రేమ మరి? వాట్ ఈజ్ ఇట్? షోయింగ్, మీకు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ వరల్డ్ బాగోవడానికి ఇప్పుడు మనిషికి మనిషి తిట్టుకోలేము, కొట్టుకోలేము కదన్నా, చిరాకు పడలేము. మనిషి ఎక్కడ చూసినా కూడా ఆ ఫేస్లో ఆ చిరాకే ఉందన్న. బయట ఏం ఇప్పుడు కంపెనీల్లో పనిచేస్తారు, ఎంత బాగా పనిచేస్తారు, అగ్రిమెంట్ ఉంటుంది హాయిగా, విజిట్ లవ్, చాలా హ్యాపీగా మాట్లాడుకుంటారు, మంచిగా పార్టీలు చేసుకుంటారు, బిజినెస్ మీటింగ్స్ పెట్టుకుంటారు, లెట్స్ గ్రో ఎక్స్పోనెన్షియల్లీ ఫర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ అని చెప్పుకుంటారు.
ఒక చిన్న అగ్రిమెంట్ ఉంది అంతే. సో అగ్రిమెంట్ మేక్స్ లవ్? నో, అంటే అగ్రిమెంట్ ఉంటే సరిపోతుంది, దానికి ప్రేమ ఎందుకు అంటున్నా. సో ప్రపంచం పరంగా ప్రేమ అంటే ప్రేమ కానే కాదు, అది అవసరం. నీకు ఒకటి అవసరం ఉంది, అది ఎక్కడ దొరుకుతుంది కాబట్టి అది ఎత్తులాడుతున్నావు, దానికి ప్రేమ అని పేరు పెడుతున్నావు, అది సూపర్ వర్కౌట్ అవుతుంది. కానీ లేదు, ప్రకృతి పరంగా ప్రేమలో ప్రేమించడం లేదు, ప్రేమ అయి ఉండడం ఉంది. ప్రకృతిలో ప్రేమ ఉందా? ప్రేమనే ఉంది, ఇంకేం లేదు. ప్రేమ అంటే యువర్ అబ్సల్యూట్ సెల్ఫ్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ప్రేమను ఎలా నిర్వచిస్తా నేను? ఒక ఫ్లవర్ ఉందా, ఆ ఫ్లవర్ బ్లాజమ్ అవ్వగానే దాని సుగంధం ఉంటుంది కదా, దట్ ఈజ్ ఇట్స్ లవ్ అన్నట్టు, ఇట్స్ కాన్షియస్నెస్, దాని ఆరా అది. సో ఇది ప్రేమిస్తలేదు, నీకోసం విరబూస్తలేదు, దాని సుగంధం నువ్వు అక్కడి నుంచి పోతుంటే పోతున్నాడు అని ఇట్లా ఏమంటలేదు, అది అట్లా ఉంది. నువ్వు గుర్తిస్తే దగ్గరకు వచ్చి అనుభూతి చెందు. సో ప్రేమ అనుభూతి చెందాల్సిన విషయం కానీ మనం పంచాల్సిన విషయం కాదు. అంతే. అంటే నీలో కల్మషం లేని స్థితి. ఇప్పుడు ప్రపంచంలో ప్రేమ అంటే ఏందబ్బా? ఒక్కరిని ప్రేమించడం. ఇది కరప్షన్ కాదా? అంటే ఎక్స్ట్రాడినరీ కండిషన్ కాదా? భయం కాదా మనిషికి? సో ఇది ప్రేమ కాదు, అవసరం ఉందంతే. సో అవసరాల కోసం మనం రకరకాల పదాలు వాడుతున్నాం, అట్లా పని నడుస్తుంది, నడవని, నో కాంప్లైంట్స్. కానీ ప్రేమించడం అన్నది వెరీ లిమిటెడ్. నువ్వు ప్రేమ అయి ఉండు చాలు. నీ సమక్షంలో ఏది వస్తే అది అనుభూతి చెందుతుంది. ప్రేమకి శృంగారానికి ఏ సంబంధం లేదు. ప్రేమ అన్నది ఒక క్వాలిటీ. మదర్లు ప్రేమిస్తాము, సిస్టర్ని ప్రేమిస్తాం, కుక్కర్ని ప్రేమిస్తాం, గర్ల్ ఫ్రెండ్ని ప్రేమిస్తాం. ఒక్కొక్కరి ప్రేమ ఒక్కొక్క విధంగా వ్యక్తపరచబడుతుంది. భగవంతుడిని ప్రేమిస్తాం. అన్ని చోట్ల లస్ట్ సెక్స్ ఏం లేదు. అందుకని ప్రేమ అనే కాంటెక్స్ట్ నీ యొక్క ఒక ఇంటిగ్రేటెడ్ బీయింగ్ యొక్క ఫ్రాగ్రెన్స్ అంతే. యూ బీ లవ్. నేను కోర్ట్స్ ఆఫ్ మిషన్లో ప్రాబబ్లీ ఒక ఫిలాసఫర్ గురించి చెప్తూ నేను ఒక 3 మాటలు రాసిన. మనకి ఫాలింగ్ ఇన్ లవ్ ఉంటుంది ఒకటి, అది ప్రపంచానికి సంబంధించి. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్ అంటే నీ స్థితి దాటి కిందికి జారిపడ్డావు. రెండోది ఉంటుంది స్పిరిచువల్లో రైజింగ్ ఇన్ లవ్ ఉంటుంది. అంటే నీ ఉన్న స్థితి నుంచి పైకి ఎగబాకి నువ్వు అందరినీ ప్రేమించు అని చెప్తున్నారు. మూడవది ఉంది బీయింగ్ ఇన్ లవ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అది. నీదర్ యు ఆర్ క్రేవింగ్ ఫర్ ఇట్ నార్ యు ఆర్ ట్రయింగ్ టు ఆఫర్ టు ఎనీబడి, యు ఆర్ జస్ట్ బీయింగ్ అంతే. నువ్వు ఒక ఫ్లవర్ వలె అట్లా వికసించి ఉన్నావు అంతే. నిజంగా ఇది ఆకర్షించినంత, ఇది కన్వే అయినంత ఏది కన్వే కాదు, కానీ నమ్మబుద్ధి కాదు. మీరు ఆర్జీవి బ్లూ బుక్లో రాశారన్న 40 స్టేట్మెంట్స్, అందులో మీకు నచ్చిన ఒక 3 స్టేట్మెంట్స్. నాకు గుర్తులేవు కానీ ఒక్కటి గుర్తుంది, కూలోళ్ళే కష్టపడతారన్న. అన్న ఒక 2-3 మీకు నచ్చిన జెన్ స్టోరీస్. అచ్చా, మంచి తెలియదు అంటే నీ మైండ్ని బట్టి ఉంటుంది అది. నాకు బాగా టెరిఫిక్గా అనిపించిన ఒక జెన్ స్టోరీ చిన్నది ఏంటంటే, ఒక కుంగ్ఫూ మాస్టర్ ఉంటాడు. ఆ కుంగ్ఫూ మాస్టర్ దగ్గర కూడా నేర్చుకోవడం కోసం వెరీ అంబిషియస్ పర్సన్. అక్కడంతా ట్రైనింగ్ నడుస్తుంటుంది, కొంచెం రిగరస్ ట్రైనింగ్, 4-5 hours. ఆ తర్వాత రెస్ట్ ఇష్టం. అప్పుడు తను జెన్ మాస్టర్ని అడుగుతాడు, వీళ్ళందరికీ ఇలా ట్రైనింగ్ 4 hours తీసుకుంటే ఎన్ని ఏళ్ళు పడుతుంది? 6 years పడుతుంది. సో నేను 4 hours కాదు 10 hours ప్రాక్టీస్ చేస్తాను, మీతోనే ఉంటా, రాత్రిపూట కూడా మీతోనే ఉంటా, ఎవ్రీ మినిట్ చర్చిస్తాను, వాళ్ళకంటే 10 రెట్లు హార్డ్ వర్క్ చేస్తాను. నాకెంత టైం పడుతుంది అంటే ఒక 25-30 years పడుతుంది. అంటే నువ్వు అతిగా చేసినంత మాత్రం తొందరగా ఏమి రాదు, నువ్వు ఎక్కువ స్టవ్ తిప్పినంత మాత్రం అన్నం నిమిషంలో ఉడకదు. అందుకని ఏది ఎలా జరగాలో ఆ పేస్ని పట్టుకుంటే అక్కడ స్పీడ్ అనేది పైలప్ అవుతుంది తప్ప నువ్వు జస్ట్ హ్యాస్టినెస్ తీసుకొచ్చినంత మాత్రం నీ జీవితంలో ఏ క్రాంతి ఘటించదని చెప్పి ఒక డైమెన్షన్ అది. ఇంకోటి ఏంది, ప్రతిరోజు ఒక శిష్యునికి ఒక చిన్న పని ఉంటుంది. గురువు గారికి బ్రేక్ఫాస్ట్ అతను అరేంజ్ చేయాలి, ఓన్లీ 1/2 hour గురువు గారిని చూసుకోవాలి, ఇది ఒకటి. ఆ తర్వాత వీడు వచ్చి అడుగుతాడు, జీవిత పరమార్థం అంటే ఏంది అది ఇది అంటే, నన్ను తినని అంటాడు. ఇప్పటికి 3-4 ఏళ్ళు అయింది, ప్రస్తుతం తినని అంటున్నావు, తినగానే దొబ్బేస్తున్నావు, నువ్వు ఆన్సర్స్ ఇస్తలేవు, ఈరోజు ప్లేట్ ఇచ్చేది లేదు, నాకు ఆన్సర్ ఇస్తేనే నేను నీకు చెప్తా, సరే అడుగు. సో జీవిత పరమార్థం అంటే ఏంది, సూర్యచంద్రుల్ని ఎవరు సృష్టించారు, ఈ పూలకి సుగంధాన్ని ఎవరు ఇచ్చారు, మన హృదయాన్ని ఎవరు కొట్టిస్తున్నారు, ఇట్లాంటివన్నీ అడిగితే ఇన్ని అడిగితే ఎట్టరా డాడీ ఏదైనా ఒక్కటి అడుగు అంటే హౌ టు లివ్ లైఫ్ అనేది అడుగుతాడు. అప్పుడు దవడకెట్టి ఒక్కటి కొడతాడు గురువు, కొట్టి నాకేమి తెలియదురా ఇలా జీవించాలి, నాకు ఉప్మా సల్లగ్గాక ముందే తినాలని తప్ప నాకే జ్ఞానం లేదు.
సో ఉప్మా తిన్నప్పుడు ఉప్మా తిను, కడుగుతున్నప్పుడు కడుగు, పడుకున్నప్పుడు పడుకో, నడిచినప్పుడు నడువు, మాట్లాడినప్పుడు మాట్లాడు. ఇది చేస్తూ అది చేస్తూ ఇంకోటి, అది చేస్తూ ఇంకోటి. ఇదంతా అన్కాన్షియస్ వే ఆఫ్ లివింగ్. సో జీవితాన్ని అర్థం చేసుకోవడం ఏమీ లేదు. నీ మనసులో పట్ట డిస్క్రిమినేషన్ పోయిందనుకో, నువ్వు ప్రతిదాన్ని చాలా గౌరవంగా అటెండ్ చేస్తావు. దట్ ఈజ్ లైఫ్. అంతే తప్ప ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం నెరవేరడం కోసం నువ్వు చేసినవంటే ఎన్నిటినో నువ్వు నాశనం చేసిపోతున్నావు యాక్చువల్లీ. అట్లా మీరు ఎప్పుడైనా గాంజా కానీ డ్రగ్స్ కానీ ట్రై చేశారా? ఒకప్పుడు ట్రై చేసినా, మనం ఆ టాపిక్ అవాయిడ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే అన్న, దట్స్ నాట్ మై క్వశ్చన్. పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడున్న యూత్ చాలా మంది ఆల్కహాల్, ఇంతకుముందు ఒకవేళ ఏదైనా సబ్స్టెన్స్ తీసుకోవాలి అంటే ఆల్కహాల్ ఈజ్ అ వెరీ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ థింగ్. ఇప్పుడు ఏమైపోయింది అంటే, ఇప్పుడు వెళ్ళి ఒక కాటన్ బీర్లు తెచ్చుకొని తాగి వామిటింగ్ చేసుకొని ఇంత చేసుకొని వాగడం ఆర్ట్ అనుకుంటున్నది. దానికన్నా కూడా దే ఆర్ స్లోలీ కన్వర్టింగ్ ఇంటూ గాంజా. ఒకసారి గాంజా ట్రై చేసినాడు. నేను చెప్తున్నా దీని గురించి. అసలు ఇప్పుడు మన రీసెంట్గా ఒక పర్ఫామ్ కూడా చేసిన నార్కోటిక్ బ్యూరో వాళ్ళకి పర్ఫామ్ చేసిన వాళ్ళ పనే అది. సో నువ్వు ఎంత అవేర్నెస్ ఇచ్చినా ఈ ప్రపంచం వల్ల మనిషి స్ట్రెస్ అవుతున్నాడు. అందుకని వాడు మనస్సుకు ఒక సొలేస్ అవసరమైంది. ఇది ఎట్లా ఉందంటే, ప్రతి మనిషి అనాథనే ఇక్కడ. వాడి గోడు వినేవాడు ఎవ్వడు లేడు. వాడు మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పుకున్న సరైన ఫ్రెండ్ లేడు. వాడు ఏమనుకుంటున్నాడో వాడికే చక్కగా తెలియదు. ఈ దమా ఖరాబ్ అయిపోయి ఈజీగా స్లిప్ అయ్యి అటువంటి వాటిపై అట్రాక్ట్ అవుతారు. అందుకని ఇది వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఆలోచించుకోలేదు. యూనివర్సల్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు నువ్వు పంజాబ్ వెళ్ళావనుకో, లేకపోతే పోర్టరికో వెళ్ళావనుకో, లేకపోతే దెర్ ఆర్ మెనీ స్టేట్స్. వెన్ ఐ విజిటెడ్ యుఎస్, అక్కడ ఈ మెంఫిస్ అనే ఒక చోట నేను తెలుసుకున్నాను. దే ఆర్ ఆల్ డ్రగ్. అంటే డే ఇన్ డే అవుట్ దే ఆర్ ఆన్ ద డ్రగ్స్. ఈవెన్ నేను మొన్న అర్జెంటీనా వెళ్ళినప్పుడు అన్న, అర్జెంటీనాలో ఒక రూల్ ఉంటుంది. ఏంటి అంటే, నువ్వు గాంజా అమ్మకూడదు, marijuana అమ్మకూడదు వేరే వాడికి, కానీ మీ ఇంట్లో నువ్వు ఎంతైనా పండించుకోవచ్చు. అదే ఎంత అద్భుతమే అసలు. అర్జెంటీనా వెళ్ళిపోవాలని చాలా మంది అనుకుంటున్నాడు. చెప్పకు, నిజమన్నా అంటే తెలుసు. అంటే ప్రపంచంలో పాలసీ బేస్డ్ కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. ఇప్పుడు సమ్వేర్ ప్రాస్టిట్యూషన్ ఈజ్ లైసెన్స్డ్. ఒకవేళ మనం ఊహించలేం. ఎట్లయితే అన్నిట్లోనూ పరివర్తన చెంది భారతదేశంలో అటువంటి పాలసీ. ఒకప్పుడు అసలు హోమోసెక్సువాలిటీస్కి అసలు ప్రవేశం ఉండేది కాదు, అసలు మ్యారేజ్ ఉండేది కాదు, రైట్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఎల్జిబిటీ రైట్స్తో పాటు ఇంకేవో రైట్స్ యాడ్ అయినాయి. సో ఇవాల్వ్ అవుతుంది మానసిక క్షేత్రంలో. ఎగ్జిస్టెన్షియల్లీ దెర్ ఇస్ నో ఎవల్యూషన్. నువ్వు అది తీసుకో, ఇది తీసుకో, లాస్ట్కు నువ్వు పోవాల్సింది శ్మశాన వాటికకి. అంతలోపు నీ జీవితాన్ని దేంతో నింపుతావు అన్నది నీ ఛాయిస్. అది వ్యక్తికి వదిలేద్దాం. ఎందుకంటే ఎంత చెప్పినా నో యూస్. నేను చిన్న కథ చెప్తా, రియల్గా జరిగింది. ఒకడు కారు ఎక్సలేటర్ ఇస్తే పొగ వెళ్తుంటుంది. అసలు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో చెప్తుంటాడు, అసలు పర్యావరణం మీద ఇంత కూడా ధ్యాస లేదే వాడికి. అసలు స్మోక్ ఇక్కడి. సో దట్స్ హౌ దిస్ వరల్డ్ ఫంక్షన్స్. ఎవ్వడి లాజిక్ వాడుకుంది. చిరంజీవి బాగా లోకం పాడైపోయిందిరా, చిన్న పిల్లలు మందు తాగుతున్నారా అని చెప్పేసి లేడీస్ తాగుతున్నారు అని చెప్పేసి మళ్ళీ ఏదో రీజన్. ముల్లా నసరుద్దీన్ కథ ఉంటుంది కదా, మీరు ఎప్పుడు తాగుతారంటే ఎప్పుడు పడితే అప్పుడు తాగే టైప్ కాదు, రెండే సందర్భాల్లో తాగుతా. ఒకటి వర్షం పడ్డప్పుడు, ఒకటి వర్షం పడినప్పుడు. సో అట్లా ఇది వ్యక్తిగతం. ఇది మ్యాన్ ఆన్ సూసైడల్ మిషన్ అన్నట్టు. బేసికలీ పీపుల్ want to die and they don't know how to die, and they don't want to die suddenly. They want to die slowly. This is the mind గుర్తుపడుతుంది. అండ్ ఒక మనిషి ఇంకో మనిషితో కలిసినప్పుడు ఖచ్చితంగా సబ్స్టెన్స్ అవసరం అవుతుంది. ఇట్స్ మేబీ ఆల్కహాల్ లేకపోతే డ్రగ్స్. అట్లేం లేదు. ఇప్పుడు మన ఇద్దరం కలిసాం, ఏముంది దీనికని కాదు. ఇది తీసుకో ప్రామాణికంగా, అది వదిలే. అంటే అదొక్కటే ఫైనల్ కాదు. అది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ద సొసైటీ. It falls under. How can we avoid that substance kind of thing? You cannot, or you can. It depends upon you. అంటే నీవేమిటి, నీ మైండ్ ఏమిటి, నీ అంబిషన్స్ ఏమిటి, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు, నువ్వు ఏం చూస్తున్నావు, నువ్వు ఎవ్రీడే నీ మైండ్ని దేనికి ఎక్స్పోజ్ చేస్తున్నావు. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ హియర్. అట్లా మనం ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ వేయడానికి లేదు. నీదర్ ఐ సపోర్ట్ దట్. కానీ ఇది ఎవరికి వాడు తెలుసుకోవాల్సిన విషయం అంతే. ఇది అవేర్నెస్ సంబంధించిన విషయం. అట్లా అది ఎంతవరకు నీ జీవితంలో ఇంపార్టెంట్, అదే నీ జీవితమా, అది ఒక ఎక్స్టెంట్ వరకు,
అది లేకపోయినా ఉంటావా ఉండవా, ఒకవేళ అది డిసప్పేర్ అయితే చచ్చిపోతావా, డిక్లేర్. మీ గురించి మెల్లమెల్లగా తెలుసుకుంటా ఉంటే నాకు ఒకసారి సడన్గా ఒక వీడియో వచ్చింది, నా మ్యారేజ్ వీడియో. అసలు షాక్ అయినా. నేను చూసా, మొత్తం వీడియో చూసా, 14 to 15 minutes 30 minutes ఏమో వీడియో అన్న. ఈ మ్యారేజ్ వీడియో కంప్లీట్ వీడియో, మంచిగా కూర్చున్నారు, అన్నీ చేస్తున్నారు. అసలు నా మైండ్లో ఒక్క క్వశ్చన్ ఉంది, అన్న చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది మనుషుల మీద. ఇంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు 1%ని బిలీవ్ చేయడం కానీ, 1%తో లైఫ్ లాంగ్ కంపానియన్కి ఒప్పుకోవడం కానీ ఇట్స్ అ టఫ్ థింగ్. ఇఫ్ మీరు కంఫర్టబుల్ అయితే ఏ సింపుల్ ఎన్నోసార్లు చెప్పండి. అది ఇది కనిపిస్తుందా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అదే దానికి నేను ఎన్నోసార్లు ఏం చెప్పానంటే, ఒక్కొక్కరి వివాహ నిర్వచనాలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి. నేను దాన్ని మా ఫ్రెండ్స్ అంతా పెళ్లి చేసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు నేను చేసుకోలేను. నాకు ఇదేమిటో నాకు అర్థమయ్యే వరకు, బుద్ధుడికి అర్థమైంది ఒక విధంగా లైఫ్, ఇది నాకేమిటో నాకు అర్థం కావాలి, అంతవరకు నేను వెయిట్ చేసిన. ఈవెన్ మా అమ్మ కూడా ఎన్నోసార్లు ప్రశ్నించి నేను చెప్పాను, నో ఇది ఆవేశపడి చేసేది కాదు, ఇది ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, దాని యొక్క డైనమిక్స్ అని తెలియాలి నాకు. రెండోది, నాకు అంతర్గతంగా ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడు వచ్చిన క్లారిటీ ఏమిటి? ఒకరోజు అర్ధరాత్రి చెప్పాను, నవ్ ఐ గాట్ క్లారిటీ, నవ్ ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్ హియర్. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్లో మ్యారేజ్ లేదు, ఎగ్జిస్టెన్స్లో లేని ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంటే. బండి నడపడం ఎక్స్పెరిమెంటే, ఎప్పుడో రావచ్చు నువ్వు. సో అదేమిటంటే, ఇప్పుడు నా నిర్వచనం చెప్తున్నా, అందరూ నాకు సమానమే ఒకటి, కానీ అందరితో నేను ఎక్కువసేపు ఉండలేను, ఎందుకంటే వాళ్ళకి మైండ్ ఉంది కాబట్టి. ఎవరితో జీవితకాలం ఉండగలుగుతామో దాని వివాహం అంటాం. సో మై రెస్పెక్ట్ టువార్డ్స్ ఎవ్రీవన్ ఈజ్ సేమ్. కానీ ఎక్కువసేపు మనం గడపడానికి అన్ని బీయింగ్స్ పనిచేయం. అందుకని ఏ వ్యక్తితో ఉంటే ఎక్కువసేపు ఉండగలవో ఆ వ్యక్తిని చూస్ చేసుకునే ప్రక్రియ మ్యారేజ్. తద్వారా మైండ్లో ఉన్న ఈ డిస్ట్రాక్షన్ పోయిందన్నట్టు. రెండోది, ఇది మాటిమాటికి చేసుకునేది కాదు. నేను మైథిలితో చాలాసార్లు చెప్తా, మనది శారీరక సంబంధం, హృదయ సంబంధం, మానసిక సంబంధం కాదు. మైండ్ పక్కన పెట్టు, ఆలోచనలతోనే ప్రాబ్లం వస్తుంది. ఆలోచనలు తీసేస్తే అసలు యుద్ధం ఉంటుందా? అయిపోయింది. సో మనం కలిసి ఉంటున్నాం, అందుకు మనం కలిసి ఉంటున్నాం, అదే ప్రైమ్ రీజన్. ఇక మిగతాదని తెలియబెట్టు. నేను నీ క్షేత్రం, గ్రౌండ్, నువ్వేం చేస్తావు వచ్చేయి, నేను నీ ఫ్రీడమ్ కడ్డురాను, నేను నిన్ను నియంత్రించను, అలాగే నువ్వు నా స్వేచ్ఛ కడ్డురాకు. అలాగని ఎవరికి విచ్చలవిడిగా ఉండాలని లేదు. సో లెట్ us అండర్స్టాండ్ అండ్ ట్రస్ట్ ఈచ్ అదర్ అండ్ ఎవాల్వ్. అంతే తప్ప ఒకరినొకరు నియంత్రించుకుంటూ అట్లా కాదు. ఇది నా అండర్స్టాండింగ్, ఎదుటి వ్యక్తి ఎట్లా ఉంటారన్నది వాళ్ళ అండర్స్టాండింగ్. ఇది నాకు అర్థమైంది. నేను క్లియర్ ఒక డిక్లేర్ చేశాను, ఇదే నా చివరిది. ఇది నేను జీవితాన్ని ఎలా చూస్తున్నానంటే, ఉపదేశాలలో కూడా స్టేట్మెంట్ అదే ఉంటుంది, సత్యం అన్నది ఇష్టాయిష్టాలకు అతీతం. నేను ఎవరితో ఉంటున్నానో ఇష్టాయిష్టాలకు అతీతమైన స్థితిలో ఉంటున్నాను అనమాట. అంటే నాకు నచ్చినట్టు ఉంటే నేను ఉంటాను, లేకపోతే డైవోర్స్, ఇదంతా మైండ్ గేమ్. నీకు నచ్చినట్టు ఉంటుందంటే బానిస కదా. అట్లా కాకుండా నచ్చడం నచ్చకపోవడం కాదు, తన జీవితాన్ని తను అట్లా నిర్మించుకుంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయి, అంతే తప్ప నియంత్రించకు జీవితాన్ని. ఇలాంటి మానసిక స్థితిలో వివాహం అన్నది ఒక బ్లెస్సింగ్. ప్రాపంచికంగా దాన్ని నేను వివాహం ఉంటుంది, వివాహ బంధంగానే కాదు మాది. నేను ఇదిలో కూడా చెప్పాను, అంటే రెండు కలపకూడని వాటిని కలపడానికి మనం ప్రయత్నం చేస్తే బంధం అవుతుంది. నువ్వు నీళ్ళని తీసి నీళ్ళలో కలిపితే నీళ్ళు బంధం ఏమీ లేదు. అట్లా ఇప్పుడు నేను ఎవరితో అయితే ఉంటున్నానో వాళ్ళని నా జీవితంలో కలిపేసుకున్నా, తద్వారా బంధం లేదు నాకు. ఇది ప్యూర్లీ ఫిలసాఫికల్. ఇది అదే అన్న, నేను మౌంటైనర్ అన్న, తెలుసు, కొన్ని ఫొటోస్ అవి చూశాను. సో నేను వెళ్ళిన ప్రతిసారి ఏ కంట్రీకి వెళ్ళి నేను మౌంటైన్స్ ఎక్కడానికి ట్రై చేస్తున్నా కూడా అక్కడ ఉన్న గైడ్స్ ఆ మౌంటైన్స్ని చాలా చాలా పవర్ఫుల్గా ట్రీట్ చేస్తారు.
మౌంటైన్స్లో నేను కూడా ఫీల్ అయినా నా పవర్. నేను నాకు స్నో బ్లైండ్నెస్ వచ్చిన ఇట్లా మొత్తం మస్క ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ నార్మల్గా షూస్ లేకుండా కొన్ని పాదాలతో ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నట్టు, లేకపోతే నేను రాసుకున్న కాంటెంట్ కానీ లేకపోతే నేను లైఫ్లో ఏమవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సాచురేషన్ పాయింట్ వచ్చేసిన ప్రతిసారి ఐ గో మౌంటైన్, ఐ గెట్ ఆన్సర్స్. అంటే నాతో నేను గడుపుకోవడానికి అక్కడ చాలా టైం దొరుకుతుంది. అండ్ చాలామంది ఋషులు మహర్షులు కూడా మౌంటైన్స్కి వెళ్తారు మెడిటేట్ చేయడానికి, ఇంకోటి చేయడానికి. అండ్ వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్? అండ్ కైలాష్ పర్వతం ఇంతవరకు ఎవరు క్లైమ్ చేయలేదు. రష్యన్ చేయడానికి కూడా వీల్లేదు. 20 మెంబర్స్ వెళ్ళడానికి ట్రై చేశారు. అండ్ ఎన్నో మిస్టరీస్ నాకు ఏజ్ పెరిగిపోతుంది లేకపోతే పీపుల్ మైట్ హ్యావ్ డిసప్పియర్ ఆల్సో, అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ ప్లేన్స్ వల్ల. కొంతమంది ఏమో అది ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ ఆఫ్ ఎర్త్కి ఉంటుంది అనుకో. అసలు మీరు చెప్పండి అన్న, అంతేముంటుంది మౌంటైన్స్లో? ఏదైనా ఇప్పుడు ఒక ఎత్తైన ప్రదేశానికి వెళుతున్న కొద్దీ యూ యాక్చువల్లీ లూజ్ యువర్ మైండ్. ఒకవేళ ఫిజికల్గా వెళితే, అట్లా కాకుండా టెక్నాలజీ బేస్డ్ ఇప్పుడు రోప్ వేలో వెళ్ళామనుకో నువ్వు ఎంత దూరం పోయినా ఏం కాదు. అట్లా కాకుండా వెన్ యూ యూజ్ యువర్ ఫిజికల్ రియాలిటీ టు క్లైంబ్ అప్, నీ మైండ్ మెల్లగా బరువు కోల్పోతుంది అన్నట్టు. మెల్లమెల్లగా ఒక మెడిటేటివ్నెస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. భూమి మీద పరుచుకున్న ప్రపంచము మెల్లగా విడిచిపెడుతూ పోతుంది మైండ్. యాక్చువల్గా జరుగుతుంది అది. తద్వారా యూ గెట్ ఎన్లైటెండ్. అక్కడ ఒక ఎన్లైటన్మెంట్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. బికాస్ యూ హ్యావ్ ఎ మైండ్, ఓన్లీ యువర్ మైండ్ ఉందంతే, వరల్డ్లీ మైండ్ అంతా పోయింది. నిజంగా మౌంటైన్స్కి వెళ్ళినప్పుడు నాకు వచ్చే థాట్స్ అదే ఒరిజినల్. అది దానికి కూడా నిజానికి ఏ థాట్స్ రావు ఇంకా వెళితే. ఉదాహరణకి ఎవరెస్ట్ ఒక దాని పీక్ ఇక్కడ ఉంది, ఇది ఇంకా అట్లే ఉందనుకో, ఇంకా థాట్స్ రావు. ఇంకా యూ జస్ట్ బికమ్ ది ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. ఉండడు అంటే నువ్వు కొండ ఉంటుంది, నీవు ఉంటావు, అంతే. డిఫరెన్స్ ఏముండదు. ఒక ఎక్స్ట్రాడినరీ స్టిల్నెస్. మౌంటైన్ అంటే ఏంది? ఒక ఎప్పటికీ మారని స్టిల్నెస్. అది దట్ రిప్రజెంట్ స్టిల్నెస్. ఇప్పుడు అంతెందుకు మౌంటైన్ వదిలే మనిషే కదలకుండా ఒక చోట 1 month కూర్చున్నాడు అనుకో, అంత ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఏదైతే కదలకుండా ఉందో ఎక్కువ కాలం, ఇట్ బికమ్స్ ఎనర్జీ ఫీల్డ్. దాని సరౌండింగ్ ఏరియాలో ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తారు, లేకపోతే ఒక శివలింగం చుట్టూ తిరుగుతారు. ఎందుకు? ఆ శివలింగం స్థిరంగా ఉండిపోయింది అక్కడ. ఏదైతే స్థిరంగా ఉంటుందో, ఒక మనిషి కూడా స్థిరంగా ఉంటే వాడి చుట్టూ తిరుగుతారు. ఒక డాడీ స్థిరంగా ఉంటే పాప వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. స్థిరంగా ఉన్న చుట్టూ ఎనర్జీ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇది ఒకటి నేల మీద ఉంటే. అట్లా కాకుండా దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలనుకుని దాన్ని ఎక్కడ మొదలు పెడితే యాక్చువల్గా నువ్వు నీలో కలిగే ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే యూ లూజ్ యువర్ మైండ్ స్టెప్ బై స్టెప్, బై అండ్ బై మెల్లగా మైండ్ వెళ్ళిపోయి యూ బికమ్ బీయింగ్ అన్నట్టు. అందుకని ఎనీ హైట్, అది జనరల్గా బిల్డింగ్ హైట్ అనుకో, మనం ఎప్పుడు లిఫ్ట్ తీసుకుని వెళ్తాం. అట్లా కాకుండా ఇప్పుడు ఎవరెస్ట్కి లిఫ్ట్ ఉందనుకో, పీక్కి అయిపోయింది. అది ఇంకా కోట్ల మంది ఎక్కుతారు. ఎవరెస్ట్ పీక్ అంటే నువ్వు ఫిజికల్గా ఎక్కాలి. అంతెందుకు, కారులో వెళ్ళడం ప్రయాణం కాదు, దాని పేరు ట్రాన్స్పోర్టేషన్. అంతే. ప్రయాణం అంటే ఫిజికల్గా నువ్వు నడిచేది అంత ప్రయాణం. అక్కడ ఒక్క చోటనే నీకు ప్రయాణం చేసినట్టు తెలుస్తుంది, మిగతా చోట తెలియదు. ఇక్కడ కూర్చున్నావు, నెక్స్ట్ కార్లో కూర్చున్నావు, నెక్స్ట్ ఫ్లైట్లో కూర్చున్నావు, నెక్స్ట్ అమెరికాలో దిగావు. యు ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు యుఎస్. యూ డిడ్ నాట్ ట్రావెల్. చెప్పే మాట ప్రతి ఒక్కటి సింక్ చేసుకుంటాను. మౌంటైన్స్ విజువల్ తోటి ఎక్కడ నీ బాడీ ఉపయోగిస్తావో అక్కడ మైండ్ మెల్లగా పక్కకు జరుగుతుంది. ఎక్కడ బాడీకి ఇంపార్టెన్స్ ఏర్పడ్డదా మైండ్ పక్కకు జరగవలసిందే. సో అందుకని ఎవరెవరైతే ఈ మౌంటైన్స్ ఎక్కుతున్నారో వాళ్ళు ఫిజికల్ రియాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. బికాజ్ మైండ్కి పుట్టుక మరణాలు లేవు, బాడీకి లిమిటేషన్స్ ఉన్నాయి. అందుకని ఆ లిమిటేషన్స్ని, ఆ బ్యారియర్స్ని బాడీ దాటుకొని వెళితే మైండ్ దాంట్లో సర్వైవ్ అవుతుంది. సో మైండ్ ఒక గైడ్కి ఉపయోగపడుతుంది ఒక ఎక్స్టెంట్ వరకు. ఆ తర్వాత మైండ్ కూడా పక్కకు జరగవలసిందే. బాడీకి ఎంత అవసరమో అంత సహాయం చేసి మైండ్ పక్కకు ఉంటుంది. మైండ్కి ఎన్లైటన్మెంట్ అంటే మైండ్ ఉంది కానీ ఇంటర్ఫియర్ అయితే లేదు. అంతే, మైండ్ ఉంది నీకు, ఇంటర్ఫియర్ అయితే. అంటే నేను అదే ఫీల్ అవుతా. వెళ్ళిన ప్రతిసారి ఏదో కొత్తది తెలుసుకొని వస్తా. అది మళ్ళీ నాలో ఉన్నదే నేను ఐడెంటిఫై చేస్తా వచ్చిన ప్రతిసారి. ఇప్పుడు మైండ్ లేకుండా ఇక్కడ ఉంటే అదే జరుగుతుంది. అట్లా అది చివరి స్థితి.
అంటే ఉన్న చోటనే యూ ఎక్స్పీరియన్స్ దట్. మీరు ఆత్మదర్శనం బుక్లో రాశారన్న ప్రతి ఒక్క ఇంట్రడక్షన్ పర్సన్కి నాకు 1000 ఏళ్ళ పరిచయం ఉంది అంటే చాలా కాలం తెలుసు అని చెప్పడానికి సింబాలిక్ అంతే, అది ఎగ్జాక్ట్లీ 1000 అని కాదు. అట్లనే వాట్స్ ద ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్ ఇట్? ఊరికే అంటే ఇప్పుడు కొందరిని కలిసినప్పుడు నాకు టైం తెలియదు కాబట్టి 1000 ఏళ్ళు అని చెప్పాను, అంటే చాలా ఎక్కువ టైం. అట్లా చాలా బాగా నిద్రపోయానంటే ఎంతసేపు పడుకున్నానో తెలియదు అట్లా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందన్న, పోయమ్స్ రాస్తుంది, మనుషులను అర్థం చేసుకుంటుంది. వీఆర్ క్రియేటింగ్ ఆర్టిఫిషియల్ మైండ్స్, వీల్ ఆల్సో క్రియేట్ ఆర్టిఫిషియల్ సోల్స్. ఒకవేళ అది కనుక వచ్చిందనుకో ఇంకా దానికి అర్థం ఉండదు ఇంకా. ఓకే, ఏదన్నా క్రియేట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దట్ ఈజ్ ఇన్ డిజిటల్ ఫామ్, అంటే బైనరీ మాత్రమే సాధ్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఫిజికల్ ఫామ్, ఈజ్ ఇట్ పాసిబుల్? రోబోట్స్ కాదు నేను చెప్పేది. ఇప్పుడు మన బయట గడ్డి మొక్క ఉంది, లేదా ఒక ఫ్లవర్ ఉంది డెలికేట్ విత్ పెటల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కుడ్ యూ క్రియేట్ దట్? అక్కడ ఎండ్ అవుతుంది. ఎప్పటికీ నూనె. ఒకవేళ ఫ్లవర్ క్రియేట్ చేసినా ఫ్రాగ్రెన్స్ క్రియేట్ చేయలేదు. అప్పుడు ఫ్రాగ్రెన్స్కో సాఫ్ట్వేర్, ఫ్లవర్కో సాఫ్ట్వేర్ రెండు కలిపి ఒక 3D మ్యాపింగ్ చేసిన ఈ ఫ్రాగ్రెన్స్ దానికి అతికిచ్చినట్టే ఉంటుంది తప్ప ఆ ఫ్లవర్లో నుంచి ఫ్రాగ్రెన్స్ను పుట్టలేదు. ఫ్లవర్కి నువ్వు ఫ్రాగ్రెన్స్ స్ప్రే కొడితే ఒక ఫ్లవర్లో నుంచి ఫ్రాగ్రెన్స్ వస్తే రెండు స్మెల్ చేస్తే ఒకేలా అనిపించచ్చు, కానీ ఒక దానికి ఫ్రాగ్రెన్స్ దాని యొక్క కోర్ల నుంచి వస్తుంది, ఒక దానికి సూపర్ఫిషియల్గా అంటుకుంది. అక్కడే ఈ రెండు విడిపోతాయి. ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషి ఏవేవైతే నువ్వు ఆనందం అనుభవించాలనుకుంటున్నావు అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు బయట పెట్టే పోతావు. అంటే నీ ఆనందానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికిరాదు ఎప్పటికీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి భోజనం అనే కాంటెక్స్ట్ ఎట్లా ఉంటుందో చెప్పు. ఫుడ్ ఏం చూస్ చేసుకోవాలో అది వేరే, బట్ వాట్ అబౌట్ ఈటింగ్? ఎందుకంటే నువ్వు యాక్చువల్గా ఎంజాయ్ చేసేది వెన్ యూ చూ ద ఫుడ్, వెన్ యూ ఈట్, వెన్ యూ స్వాలో. ఎవరో ఒక మంచి ఫ్రెండ్ కంపెనీలో. ఇక్కడ ఎక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికిరాదు. నీ గాఢ నిద్రకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనికిరాదు. సో ఎక్కడైతే లైఫ్ ఎగ్జిస్ట్ అవుతుందో అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పక్కకి జరగవలసిందే. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, ఎక్కువ మంది మనుషుల ఇన్వాల్వ్మెంట్ వల్ల ఒక వర్క్ జరుగుతున్నప్పుడు ఎక్కువ బ్రెయిన్ స్ట్రామింగ్ లేకుండా ఈజీగా నువ్వు కొన్ని కాన్సెప్ట్స్ తెచ్చుకుంటావు. దానికి కూడా ఏం తెలియదు, అది అసలు ఎక్స్ట్రాడినరీ డిజైన్స్ ఇస్తుంది, వాళ్ళకి డిజైనింగ్ తెలియదు. కాబట్టి నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనుకో, నీ రియల్ మ్యూజిక్ డైరెక్టర్, హీ నెవర్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వెరీ లిమిటెడ్ అని తెలుసుకున్నాడు వాడు. అది ఒక ప్యాటర్న్లోనే మ్యూజిక్ ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ప్యాటర్న్ బేస్డే, ప్యాటర్న్కి బియాండ్గా అదేం చేయలేదు. ఇప్పుడు ఆర్జీవి ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నేను బాటనీ ఆట ఉందని పాట పెడతా, ఇట్స్ వెరీ బోరింగ్. నెక్స్ట్ ఆర్జీవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటలేం కట్టించుకోడు అతను. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ చేయి, నీ చుట్టూ మనుషులు లేరు, ఎక్స్ట్రాడనరీ మిషన్స్ ఉన్నాయనుకో, యూ డై. ఇట్ ఈస్ నాట్ జస్ట్ టెక్నాలజీ యూ రిక్వైర్డ్, మోర్ దాన్ దట్ సంథింగ్ ఎల్స్ ఈస్ నీడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ లైఫ్. ఆ లైఫ్ కోర్ని టచ్ చేసేది ఆర్గానిజమే తప్ప డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నువ్వు ఎంత కోట్ల రూపాయల రాబోట్ కానీ అమ్మలాగా స్పృశించలేదా? అక్కడ అయిపోతుంది. అమ్మ పాట, జోల పాట అది పాడలేదు. నేను చెప్పాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ పాట కొడుతుంది, బాడని ఆడ ఉంది మేడని ఆడ ఉంది దేనికో ఓడు చెప్పారు అయిపోయింది. ఇంకో పాట బాడని ఆడ ఉంది దేనికో ఓడు చెప్పారు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. అట్లా కాకుండా బాటని ఇది భైరవి రాగంలో పాడుతున్నాడు అనుకో, దానికి తెలియదు. అది భైరవి రాగాన్ని పాడందే లేదు ఇప్పటికీ, బికాస్ భైరవి అనేది రాగంలో లేదు, పాడేవాడిలో ఉంది. అది ప్యాటర్ను పాడేవాళ్ళు లేదు, అది మిషన్లో బందీ అయింది. 1 2 3 4 1 2 3 4 ఇది మిషన్, ఇది ప్యాటర్న్, ఇది మెకానికల్, ఇది లూప్. ఇది లూప్కి అనుసంధానంగా ఉన్నదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తుంది. బియాండ్ లూప్ ఇట్ హ్యాస్ నో ఐడియా. ఇంకా 100 ఏళ్ళైనా కష్టమే. దీంట్లో చాలా పరిణితి వస్తుంది. కానీ నేను చెప్పింది 2-3 ఎగ్జాంపుల్స్. ద టచ్ ఆఫ్ యువర్ బిలవ్డ్ ఏ రోబోట్ ఇవ్వలేదు.
వాట్ ఈస్ కాన్షియస్నెస్ అండ్ అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడే ఉంది ఇప్పుడే. యువర్ మైండ్ వితౌట్ ఎనీ అన్నెసెసరీ థాట్స్ ఈజ్ కాన్షియస్నెస్. నౌ యు ఆర్ కాన్షియస్ అన్నట్టు బేసికలీ. మెడిటేషన్లో అది మళ్ళీ వేరే. అంటే ఏ మరకలు అంటుకోని మనస్సు దాని స్థితి అది కాన్షియస్ అంతవరకు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, అవి ఇంతవరకు చాలా మంది ఆన్సర్ చేయలేకపోయినారు. చాలా మంది జ్ఞానాన్ని అడిగింది. బిగ్ బ్యాంగ్ థియరీ కన్నా ముందు ఈ యూనివర్స్లో ఏముండేది? అప్పర్రావు బజ్జీల బండి ఒకటి ఉండేది. ఇంకా నీ ఇష్టం, మిగతా అంతకంటే ముందు ఉన్నది యాక్చువల్గా. వీఆర్ లివింగ్ ఇన్ సిమ్యులేషన్ అనిపిస్తుంది అన్న కొన్నిసార్లు. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా, ఏదో హిప్నటైజ్ చేసినట్టు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే ఏం కావాలరా నీకు అంటే డబ్బు కావాలి. మెజారిటీ చెప్తున్నా. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా సరే బంగ్లా కావాలి, కార్ కావాలి, అమ్మాయి కావాలి. సో ఇట్స్ లైక్ సిమ్యులేషన్ ఆర్ అంటే ఏది నీ సమాచారం బయట ప్రొపెల్ అవుతుంటుందో అవే ఆలోచనలు నీకు వస్తాయి అంతే. అంతకు బియాండ్గా రావు. నిన్న ఈవినింగ్ పెద్ద చర్చ జరిగింది దాని మీద. ఐ గెట్ సో మెనీ ఇంట్రెస్టింగ్ ఐడియాస్. అంటే నీకు తెలియని విషయం గురించి ఏదైనా థాట్ వస్తా అంటే చెప్పలేకపోయాను. సచ్ యాజ్ అంటే నేను చెప్పాను, ఇదేమంటారు మన టిబారా అని అన్న అయిపోయాడు. దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ లేదు నీలో, తద్వారా యూ రిమైన్ సైలెంట్. అట్లా కాకుండా హఠాత్తుగా రేపు టిబారా అనే ఒక చిన్న గ్రామంలో అని ఉందనుకో, అక్కడి నుంచి గ్రామం ఎట్లుంటుంది నీ మైండ్ ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. సో ఏది నీకు తెలియదో అది నీ ఎప్పటికీ తెలియదు. ఏది నీకు తెలుసో అది అసంపూర్తిగానే తెలుసు. ఏది పరిపూర్ణంగా తెలుసో అది ఆలోచన ఎండ్ అయిపోతే సాధ్యం. అట్లా ఇది లేయర్స్ ఆఫ్ థింకింగ్ అన్నట్టు. ఇది స్వర్గము నరకము మనం చనిపోయాక ఏమవుతుంది? అసలు అలాంటిది లేదు. యు ఆర్ నాట్ డైయింగ్. మన వరల్డ్ రెండు ఎప్పుడైనా రెండిట్టుకున్నాయి. గ్లాసు పగిలిపోయిందా? సరిగ్గా చూడు, డిఫరెంట్ షేప్లో మారింది. ఇట్స్ నాట్ నువ్వు అనుకున్నట్టు లేకపోతే చచ్చిపోయినట్టు కాదు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనిషి బయటికి వస్తున్నాడు. వాడు ఎప్పుడైతే గర్భం నుంచి బయటకు వస్తున్నాడు, డాక్టర్స్ తీసిర్రు, అప్పుడు పుట్టినట్ట. అంతకు 3 సెకండ్ల ముందు లోపల లేడవాడు. మరి ఆడేవాడు. నువ్వు ఎక్కడి నుంచి లెక్కలోకి తీసుకుంటే నువ్వు రాసుకోవాలి కదా డేటు. మరి నీకు ఆధార్ కార్డు అవన్నీ కావాలి కాబట్టి డెత్ డే, చచ్చిపోయిన డేట్, ఎప్పుడు చచ్చిపోయిండు, కరెక్ట్గా 3 నిమిషాల 3 గంటల 6 సెకండ్లకి ప్రాణం వదిలేడు. అంటే గాలి శ్వాస ఆగిపోయింది. శ్వాస ఆగిపోయిన తర్వాత సంథింగ్ స్టార్టెడ్ టేకింగ్ ప్లేస్ విచ్ ఇస్ అన్నోన్ టు యూ. అంత మాత్రం చేత మనకి ఆ బాడీతో పని లేదు కాబట్టి పడేస్తున్నాం అంతే. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టైంలో ఒకటి స్టార్ట్ అయ్యి ఒక టైంలో ఆగింది. దాన్ని మనం లైఫ్ అంటున్నాం. లైఫ్ యొక్క పర్స్పెక్టివ్ కంప్లీట్గా వేరే. అక్కడి నుంచి చూస్తే ఇక్కడ ఏది చస్తలేదు, ఇక్కడ ఏది చావదు. రాసి ఉంటుంది. హీ విజిటెడ్ ద ప్లానెట్ ఎర్త్ బిట్వీన్ 1930 and 1991 సంథింగ్ లైక్ దట్. యా. అండ్ మీరు బుక్లో రాశారన్నా, స్పిరిచువాలిటీ ఈజ్ షుగర్ కోటెడ్ బిజినెస్ బ్లఫ్ బిస్కెట్. అవును, ఇప్పుడు జరుగుతున్నది అది. అవును, అన్ని పాయింట్స్లో. ఇప్పుడు ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కాదు, ఆశ్రమం ఎలా ఉండాలంటే అక్కడ గురువు తప్ప, సత్యానికి సంబంధించిన ప్రశ్న తప్ప ఏది ఉండదు అక్కడ. వేరే ఉందా నువ్వు డిస్ట్రాక్ట్ అవుతావు. రేపు కలుసుకుందా, రెస్ట్ తీసుకొని ఇక్కడ సైట్ భలే ఉంటుంది, సార్ చూద్దా, సెల్ఫీ దిగుదందా. సత్యాన్ని వేసి అట్లా ఉండడు, అన్ని పక్కకు జరిపిండు వాడు. అట్లాంటి వాళ్ళకి నువ్వు ఎలా ఉండాలి ఆశ్రమం అంటే ఏముంటుంది అక్కడ. అసలు 90% పడిపోతారు పోయేవాళ్ళు. అక్కడికి పోయేది సత్యం కోసం కాదు, ఇంకొక వేలో ఎంటర్టైన్ అవ్వడానికి. దొందే, వీళ్ళు అట్లే పాడారు, వాళ్ళు అట్లే పాడారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఆల్ ద బెస్ట్. ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాను. నేనే అంటే నేను ఏం చేయకుండా హ్యాపీగా ఎట్లా ఉండాలని మా కుక్క చూసి తెలుసుకున్నాను నేను.
నా దగ్గర రూపాయి లేదు, మంచి ఆకారం లేదు, ఏం సాధించలేదు, ప్రెడిక్టేషన్ చదవలేదు, హాయిగా ఉంటుంది అట్లా. చిద్విలాసం అంటారు కదా, అట్లా నాకు అనిపించింది. అట్లా ఉండిపోవాలి. కలిగింది సంవేదన, ఏదో కామెడీ కాదు. నాకు అర్థమైంది అసలు ఈ నాలెడ్జ్ అనేది పుస్తకాల నుంచి వచ్చేది కాదు. ఇది దానికి సింపుల్గా చెప్తున్నా కదా, ఏది ఉన్నా లేకపోయినా నిద్రకి సంబంధం లేదు, ఏది ఉన్నా లేకపోయినా నీ ఆనందానికి సంబంధం లేదు, ఏది రాని ఏది పోని నీ యొక్క ఈజ్కి సంబంధం లేదు, ఏది రాని ఏది పోని నీ యొక్క ఏమంటారు పీస్ ఆఫ్ మైండ్కి సంబంధం లేదు. లింక్ పెట్టడంతో ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. నేను లింక్ పెట్టాను, సఫర్ అయ్యాను. ఇప్పుడు నా లింక్ తెంపేసింది. నేను పుస్తకం ఎందుకు రాస్తుంటే ఊరికి నీ జనాలు చదవకపోతే చదవకపోని నాకేం సంబంధం, ఎవరు కొనకపోనబ్బా, సంబంధమే లేదు అసలు వాటితోటి. జనాలు ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కువ ఉదాహరణకి ఎప్పుడన్నా యూట్యూబ్ వీడియోలో చూస్తాం కదా, 2 lakh వ్యూస్. మానవ జనాభా ఎంత తెలుసా? 800 కోట్ల మంది. ఎవడన్నా 800 కోట్ల మంది చూసిన వీడియో ఉందా? అయిపోయాయి. అంతటి దానికి ఎందుకు న్యూసెన్స్ అంతా. సో బెస్ట్ సెల్లర్ అట్లా సంఖ్యకు సంబంధించిన స్టేట్మెంట్. సో బెస్ట్ సెల్లర్ కాదు, ఐఎమ్ జస్ట్ రైటింగ్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇన్ ఎ సింప్లెస్ట్ లాంగ్వేజ్. అక్కడితో నా యొక్క జీవిత పరమార్థం పూర్తయిపోయింది. నేను ముద్రించకపోయినా నాకే బాధ లేదు. నేను ముద్రించి ఇప్పుడు బుక్ లాంచ్, నెక్స్ట్ బుక్ లాంచ్ నూరా. ప్రపంచంలో అలాంటి బుక్ లాంచ్ జరగదు. ఎవరు అతిథి ఉండరు, ఎవరు ఉండరు, రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉండరు, మెసేజ్లు ఉండవు, ఏముండవు, ఊరికే వస్తారు. 300-400 మంది వస్తారు. కుర్చీలు ఉండవు, నచ్చిన చోట కూర్చుంటారు. ఏందబ్బా అడిగేది, ఆడ కూర్చుంటాను సార్, ఇక్కడ కూర్చుంటాను, నీకు తెలియదు ఎక్కడ కూర్చోవాలి. నువ్వు ఇంటికి ఎవరు వస్తే నేను నీళ్ళు కూడా అడగను. నీకు దామైతే అడిగి తాగు, ఎక్స్పెక్ట్ చేయక. అసలు ఇది ఆ జోన్ గానే కదా. అసలు ఇక్కడ ఎవరు అతిథి లేడు నీకు ఆతిథ్యం ఇవ్వడానికి. ఇక్కడ హోస్టు లేరు, గెస్టు లేరు, అందరు మనుషులు ఉన్నారు అంతే. ఇది వస్తే పో, నీరు కావాలంటే తాగు, దుబ్బాలంటే దుబ్బే. అట్లా బుక్ లాంచ్ నేను రాశాను, మీరు వచ్చారు, పుస్తకం తీసుకోవడానికి వచ్చారు అంతే, మీతో అంతే రిలవెంట్. ఒకరితో మాట్లాడుకోండి. ఆ తర్వాత కరెక్ట్గా బుక్ లాంచ్ అనుకున్నప్పుడు నువ్వు టైస్ నువ్వురా, ఇదే నువ్వు చెయ్యి అంతే. అంటే నేను దీనికి అగెనిస్ట్ కాదు, సమత్వాన్ని నేను పరిచయం చేస్తున్నా. ఇక్కడ ఎవరు ఎక్కువగా తక్కువ కాదు, రాసినవాడు గొప్ప కాదు, కొనుక్కునేవాడు తక్కువ కాదు. అందరు ఉంటేనే ఒకటి బయటకు వస్తుంది. నేల ఉండాలి, విత్తనం ఉండాలి, అప్పుడే గులాబీ ఉంది. గింజలన్నీ ఉన్నాయి, భూమి లేదనుకో, లేదా భూమి అంతా పాలిష్ బండలో ఉన్నాయి అనుకో, ఏ గులాబీ విత్తనం మొలకెత్తుతుంది. అందుకని ఈ ఈగో అంటే దీన్ని సక్సెస్కి ప్లాట్ఫామ్గా నేను వాడుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు బికమ్ సక్సెస్ ఎట్ ఆల్. నేను జీవితకాలానికి డిక్లేర్ చేస్తున్నా. అంతకంటే అబద్ధము ఢోంగ్ ఇంకోటి లేదు. గుర్తించేవాడు లేకపోతే సక్సెస్ ఎక్కడిది? నేను అసలు గుర్తించేవాడిని ఎప్పుడో టాటా బై బై చెప్పేసి, నాకు ఆసక్తి లేదు. ఎవరితో గుర్తిస్తుంది వాడి హెడ్ ఎక్, మనకు సంబంధం లేదు. జనాలు గుర్తిస్తున్న కొద్ది మెల్లగా వేషం మారుతుంది, ఆఫీస్ సెటప్ మారుస్తూ. అప్పట్లో అలా ఉండేది, ఇప్పుడు కొంచెం కష్టమైపోతుంది. వీ నీడ్ ఎ బిగ్ ప్లేస్ టు ఆపరేట్. బట్ అంటే నాన్ సెన్స్ ఏమి లేవు. జస్ట్ నువ్వు బయటకు పోయి కూర్చోరు, ఆ బోర్డు అంత ప్లేస్ ఉంది. సో వెరీ సింప్లిఫైడ్ అన్నట్టు. ఇది నేను జీవితం యొక్క కోర్ నుంచి ఆపరేట్ చేసి మాట్లాడుతున్నా తప్ప ఐ హ్యావ్ నో ఎజెండా టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ది స్టూపిడ్ వరల్డ్. ఈ గుర్తింపు నాకు వద్దే వద్దు, నాకు అవసరం లేదు. ఒకవేళ గుర్తింపు ఇచ్చారనుకో, అది జనాల హెడ్ దగ్గర తప్ప నా ప్రయత్నం లేదు, నాకు అసలు ఆసక్తే లేదు. అట్లేం లేదు. ఐ లవ్ ఎవ్రీథింగ్. చేయగలిగిన ప్రతి ఒక్కటి చేస్తాను. సినిమా ప్రొడ్యూసర్ ఇడ్రెస్ ఏం లేదు, అందరం కలిసి 5,000 వేసుకొని ఇక్కడ రూమ్లో తీస్తా సినిమా. ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. నాకు ఎంతే సాధ్యమైంది రాబాయ్, ఇదే నాకు అర్థమైంది. అసలు లేనిపోని వాటికి ఆవేశపడి బాధపడకు. ఏది సాధ్యమో అది చెయ్యి, అక్కడితో దాన్ని ఆస్వాదించు. ఓన్లీ ఆర్ఆర్ఆర్ ఒకటి గొప్ప సినిమా కాదు, నువ్వు ఎంజాయ్ చేసింది సినిమా అంతే. డబ్బులు వచ్చింది సినిమా, ప్రపంచం దృష్టిలో అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు నేనే ఒక మెగాస్టార్ ఇంట్లో పుట్టుంటే అది వేరుండేది కదా సినిమా. అప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ఉంటారు, టెక్నాలజీ ఉంటుంది, ఎడిటర్స్ ఉంటారు, చేతులు కట్టుకొని ఉంటారు. నేను కథ రాసే సరిపోతుంది. సో కథ రాయడానికి నేను పెద్ద స్టార్ ఇంట్లో పుట్టాల్సిన అవసరం లేదు. ఆ నాలెడ్జ్ నాకుంది. ఐ హ్యావ్ డెవలప్డ్ ఇట్. సుకుమార్ రాయగలడు, త్రివిక్రమ్ రాయగలడు, నేను కూడా రాయగలను. త్వరలో నేను సినిమా తీస్తా, వెరీ సూన్. చాలా సినిమాలు తీస్తా యూట్యూబ్లో. నేను ఇప్పుడు అంటే ఈ హీరోలు ఎప్పటికీ చేయలేరు అటువంటి సినిమాలు తీస్తా. గట్స్ సరిపో.
యూట్యూబ్. మళ్ళీ ఏ ఫోన్పే గిన్పే ఏం పెట్టను. అంటే ఇదేమంటుంది ఓటీటీ అట్లా కాకుండా సినిమా చూడండి, నచ్చితే ఈ అకౌంట్ నెంబర్కి పంపించండి. దీనికి అసలు డబ్బులు మేము ఇన్వెస్ట్ చేయలే, అంత ఫ్రెండ్సే. త్వరలో ప్రొడక్షన్ చేస్తా, ఒక బ్లాగ్ చేస్తా. అంటే ఇప్పుడు చెప్తున్నది ఇంకా చేయలేదు నేను. అది చేసినాం దాదాపు ఎంత ఒక 10-15 రూపీస్ అయింది ఇన్వెస్ట్మెంట్. టీల్ అయిన కదా, చాలా హెవీ బడ్జెట్ అది, సింగిల్ షాట్. అంటే నేను ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, రియల్గా నెత్తురు వాళ్ళు కొట్టుకుంటున్నారు జనాలు. అది వీడియో తీస్తాడు ఒకడు, ఏమో తెగ చూస్తారు. సినిమా అట్లా ఉండాలి. నువ్వు అసలు మెస్మరైజ్ అయిపోవాలి, దాంట్లోకి వెళ్ళిపోవాలి నువ్వు తప్ప. అరే బ్యాక్గ్రౌండ్ చూసినావా కాక మస్తుంది, నువ్వు సినిమా చూస్తలేవు. సినిమాని సరిగ్గా చూసినావు అనుకో, నీకు లొకేషన్ గిషన్ డిసైవర్ అయిపోయి ఎవడు యాక్ట్ చేస్తున్నాడో యాక్టర్ ఎవడు కాకుండా నువ్వు సందర్భంలోకి వెళ్ళిపోతావు. అట్లా ఎట్లా చేయాలో నాకు ఒక ఆలోచన ఉంది. నేను తప్పకుండా తీస్తే, ఇప్పుడు వీళ్ళు తీసిన పెద్ద పెద్ద సినిమాలో 1 కోటి మంది చూశారనుకో, నాది 100 మంది చూసినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. అట్లా. రెండోది, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ నా యాక్టర్స్, నేను ఎవరిని తీసుకొని ఇంకా మొనోపల్లి. పెద్ద పెద్ద యాక్టర్స్ దయచేసి ట్రై చేయకండి, తీసుకోం మేము మా సినిమాల్లో. నో. దిల్ రాజ్ అయినా సరే, సురేష్ బాబు అయినా సరే, వాళ్ళకి మన సినిమా ఇయ్యం మేము. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. నెక్స్ట్ బుక్స్ 2 రాస్తున్నా. ఈ సంవత్సరం 6 పుస్తకాలు వస్తాయి. ఇప్పుడు రాస్తున్నది కోట్స్ ఆఫ్ ముషిన్ మస్క్యులిన్. అది నోట్స్ ఆఫ్ ముషిన్, ఇది కోట్స్ ఆఫ్ ముషిన్. ఇది మస్క్యులిన్ అనమాట. అంటే ఈ ప్రపంచంలో నన్ను బాగా ఇన్స్పైర్, నన్ను కానీ నా హృదయానికి టచ్ అయిన ఫిలాసఫర్స్. దాని ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉంటుంది, దీస్ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్, దీస్ ఆర్ ఏలియన్స్. వీళ్ళు ఆడమ్మగా ఏ దేశం అని కాదు. జ్ఞానికి దేశాలు ఉండవు. అందుకని వాల్ట్ విల్ట్మ్యాన్ చూసినప్పుడు, లేకపోతే ఫ్రెడరిక్ నిషన్ చూసినప్పుడు, జిన్పాల్ సార్త్రే దేశాల పరిధిలో చూడకండి. ఈ దేశ ఫిలాసఫర్ అట్లా అవసరం లేదు. ఆడి మైండ్ అనేది యూనివర్సల్ అది. సో అట్లా దాదాపు ఒక 50 మంది ఫిలాసఫర్స్ ప్రస్తావన ఇందులో ఉంటుంది. సో మెనీ ఫిలాసఫర్స్, అంటే ఫ్రమ్ కన్ఫ్యూషియస్ టు ఓషో టు సద్గురు ఆల్సో ఐ హ్యావ్ ఇంక్లూడెడ్. యా, అది మార్చ్ ఎండింగ్ కల్లా వస్తుంది. నెక్స్ట్ కోడ్స్ ఆఫ్ ముషిన్ ఫెమినియన్ వస్తుంది. నెక్స్ట్ అందరు ఫిమేల్ ఫిలాసఫర్స్. అప్పుడు అయాన్ అండ్ అత్తమ్మ వస్తుంది ఇందులో లేదు ఆమెకు ఛాన్స్. ఆ తర్వాత అంతకంటే తాతలు ఉన్నారు ఈడ. అసలు ఫెమినైన్లో మొత్తం ఇండియన్సే ఉంటారు 50-60%. ఆ తర్వాత ఉపదేశ సారం రాస్తున్నా. రమణ మహర్షి చెప్పిన 30 శ్లోకాలు నేను ఒక టాక్ ఇచ్చున్నాను ఎవ్రీడే. అయిపోయింది. అవును, దాన్నే బుక్ రాస్తున్నా మళ్ళీ. అట్లా అంటే ఎవరన్నా చదవాలనుకో, నాకు ఇష్టం రాయడం. ఐఎమ్ జస్ట్ రీవిజిటింగ్. అంటే ఇప్పుడు టాక్లో కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పిండొచ్చు. రాస్తున్నప్పుడు చాలా కన్సైజ్గా, ససెంక్ట్గా, ప్రిసైజ్గా రాస్తున్నాను. ఎక్కువ చెత్త లేదనమాట. అంటే చేతిరాతో రాస్తేనే ఒక్కొక్క శ్లోకం 3-4 పేజీల్లో అయిపోతుంది. అంటే సుప్ అని తిప్పేయచ్చు. దాంట్లో రాసే విధానం కూడా క్లియర్గా డిఫైన్ అవుతుంది. అంటే ఏదైతే హైలైట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ ఉన్నాయో సత్యాన్ని, అంత సత్యమే, అందులో న్యూసెన్స్ లేదు. రెండోది వేరే ఫిలాసఫర్స్ ప్రస్తావన లేదు, వేరే పుస్తకాల ప్రస్తావన లేదు. ప్యూర్లీ ఒక కామన్ మ్యాన్ ఒక ఆథెంటిక్ ట్రుత్ని తేలికైన పరిభాషలో చెప్పడానికి చేసే చిన్న ఒక ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అన్నట్టు అది. ఆ తర్వాత నా ఆటోబయోగ్రఫీ వస్తుంది, సో మచ్ టు డూ నథింగ్ టు అచీవ్. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ డూ నథింగ్ ఫెలో, క్యాజువలీ రిటర్న్, ఇది ఒక బుక్ వస్తుంది. ఆ తర్వాత యోగి చిన్నమ్మ అని ఒక పుస్తకం వస్తుంది, అది కూడా హ్యాండ్ రిటన్ బుక్కే. ఆ తర్వాత అమ్మ కూడా ఈ సంవత్సరం రాస్తా, బుచ్చారెడ్డి గారి కథ. ఆ తర్వాత అసలు అక్షరాలు లేని ఒక పుస్తకం రాద్దాం అనుకుంటున్నా. కాదు, అంత బొమ్మలే ఉంటాయి, బొమ్మలు గీతలు ఉంటాయి, అసలు ఏముండదు అందులో. మొత్తం తిప్పగా ఇప్పుడు నువ్వు ఒక బుక్ కొన్నావు, అదే నేను బుక్ కొన్నా, వీడో బుక్ కొన్నాడు అనుకో, ఒకటే స్టేట్మెంట్ ఉంటుంది మొత్తం పుస్తకంలో, 1 లైన్. అది నీకు ఒక పేజీలు ఉంటుంది, నాకు ఒక పేజీలు ఉంటుంది, నువ్వు వెతుకురాడాలి. రెండోది, అది ఒకటే చోటు ఉండదు, ఒక చిన్న నీకు ఒక ఆర్డర్ ఉంటుంది దాని మీద, ఒక నెంబర్ లాంటిది. ఇప్పుడు నువ్వు ఫిగర్ అవుట్ చేసి ఆ పదాలన్నీ కలుపుకుంటే ఒక సత్యం తెలుస్తుంది. ఆ పుస్తకంలో అది చిన్న పజిల్ లాంటిది. అంటే కొంచెం సెర్చ్ పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ అనుకుంటున్నాను. ప్రయోగం చేయాలంటే తప్పదు మరి. అట్లా తెలియదు నాకు, ఆ ఆలోచన వచ్చింది. తర్వాత ఇంతవరకు పుస్తకం ఎప్పుడు సర్కిల్ షేప్లో లేదు. ఐ వాంట్ ప్రింట్ ఏ బుక్ లైక్ దట్. అట్లా సర్కిల్ అంతే. అంటే నేను అనుకుంటున్నా తర్వాత 1 పేజ్ బుక్ ఒకటి అనుకుంటున్నా. అంటే ఒకటే ఉంది కదా,
ఇట్లా ఓపెన్ చేస్తే యాక్చువల్గా పెద్ద పేజ్ అది, ఇట్లా 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 ఉంటుంది అంతే. ఇట్లా చదువుతూ పోతే మళ్ళీ వెనక నుంచి చదువుకుంటూ వస్తాం అట్లా. నిజం. నేను ఇప్పుడు రాజమౌళి సినిమాలు చేసే అవకాశం ఉంది, నాకు పుస్తకాల్లో అవకాశం ఉంది. ఐ విల్ ఎక్స్పెరిమెంట్ విత్ బుక్స్. నీవే నీవు సోర్స్ అయినప్పుడే అనంతంగా వస్తుంది అది. ఇప్పుడు మనం పక్కింటి నుంచి నీళ్లు తెచ్చుకున్నంత వరకు ఎక్కువ తీసుకోలేవు. బోరు పడ్డది అనుకో రాయవగిలి అట్లా ఇంకా నీళ్ళు ఎంతైనా పట్టుకో ఎందుకు ఇంకా అట్లా. సోర్స్ నేనే. నిజానికి ఒకటే పుస్తకాన్ని 100 పుస్తకాలు రాస్తున్నచ్చు, ఎవరికి తెలియదు అది. రకరకాలుగా చెప్పిందే రకరకాలుగా చెప్తున్నాను. ఇదంతా కూడా అంటే టు మేక్ డిఫరెన్స్ లేకపోతే అట్లేం లేదు, నాకు హాయిగా ఉంది ఇట్లా. అంటే ఎప్పుడు ఇదే యోగా చేసేటప్పుడు ఇదే, ఇంతసేపు రోడ్డు మీద కూర్చున్నది ఇదే, వెనకంత డస్టే ఉంటుంది. ఆ తర్వాత పడుకునేటప్పుడు ఇదే. ఇంతవరకు పడుకునేటప్పుడు షార్టు, తర్వాత బయటికి వెళ్తే ఒక ప్యాంటు తీసి పాడుదోపినదాన్ని అసలు. అది ఇప్పుడు నేను బయటికి వెళ్ళే బట్టలు, స్టేజ్ మీద వేసుకునే బట్టలు, బాత్రూమ్లో వేసుకునే బట్టలు ఒకటే. ఇప్పుడు అద్వైతం వచ్చేసింది. దీనికి ఇన్నేళ్ళు పట్టింది ఆయన చిన్న విషయం తెలుసుకోవడానికి. లేకపోతే ఇది మంచి బట్టలు, ఇది మంచి బట్టలు అయి ఉండొచ్చు. అంటే నాకు గుర్తులేదు, సమయం తెలియదు. ఇంకా 2009కి ముందు సమయం ఉన్నది, ఇప్పుడు సమయం లేదు. ఒక మూమెంటం ఉంది. ఐఎమ్ జస్ట్ మూవింగ్ అహెడ్ ఏదో డైరెక్షన్లో. నాకు లక్ష్యం లేదు కాబట్టి ఐ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు అంబిషన్ వచ్చిందనుకో, ఈ ఇంటర్వ్యూ నాకు ఉపయోగపడుతుందా లేదా ఆలోచించి నేను అది చేస్తాను. ఇప్పుడు నాకు ఉపయోగపడని పడకపోని అసలు నువ్వు అప్లోడ్ చేసినా చేయకపోయినా నాకేం సంబంధం లేదు. అది నీ హెడేక్ నీది, నా హెడేక్ నాది. ఫ్రీ అయిపోయింది, హాయి ఉంటుంది అసలు. నైస్, థ్యాంక్ యూ సో మచ్. వైలిన్ వాయిద్దామా? వైలిన్ కట్టి ఇక్కడికి వర్క్షాప్ అన్న పెయింటింగ్ త్వరలో చేద్దాం. జీవితకాలం చేస్తా, జస్ట్ ప్రిపేరింగ్ ద కరికులం అన్నట్టు. ఫస్ట్ మీ ఎంట్రీ ఇట్లా స్టార్ట్ అవుతుందాగా, అట్లా వస్తుంది, నాకు గుర్తులేదు. చాలా సంతోషం. రియల్లీ వెరీ గుడ్
గుడ్ కాన్వర్జేషన్. ఐసీ చేద్దాం. మీరు అప్పుడు అన్నారు కదన్నా చాలా వీడియోస్ చేద్దాం, చాలా చేద్దాం. ఇట్లనే కాదు, అసలు ఎక్స్ప్లోర్ అయ్యాం. నేను త్వరలో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ యూ టు జాయిన్. నేను ఇంకొక సింగరు మంచి మంచి సినిమా పాడుతున్నాయి తత్వాలకు సంబంధించిన. ఎగ్జాంపుల్ అంటే నువ్వు షూట్ చేసుకో, అంటే లెట్స్ క్రియేట్ ఏ మూవ్మెంట్ ఇన్ ద వరల్డ్, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా. మల్లె వంటి మనసు వంటి, మల్లె వంటి మనసు వంటి మంచి మనసుతో, ఇది ఘంటసాల పాడినట్టు కాకుండా జానపదంలో పాడుతున్నా. మామూలుగా మల్లె వంటి మనసు వంటి, మల్లె వంటి మనసు వంటి మంచి మనసుతో జీవించలేని, ఇది సినిమా అట్లా కాకుండా బండ. మల్లె వంటి మనసు వంటి మంచి మనసుతో జీవించలేని, పనికి రాని బతుకులెందుకు, చదువు రాని వాడవని దిగులు చెందకు. మధ్యలో చిన్న సాకి, అరే బాబు చదువుకొని ఏం వ్యక్తావు నువ్వు, నాకు అర్థం కాదు. అమ్మాయి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, డబ్బు సంపాదిస్తేవి, ఆనందంగా ఉండకపోతే ఎందుకు ఆ చదువు. చూడు చూడు, మనం మన సొంత సాహిత్యం దాన్ని కలుపుదాం. చూడు చూడు చుట్టుపక్కల జనాన్ని, నువ్వు చూసుకో నిజా నిజాన్ని, హాయిగా ఉండరా ఉన్నదానితో, పాడుకో హాయిగా ఉన్నదానితో, ఉన్నదంతా నీదేనని తెలుసుకో తెలుసుకో, చదువురాని వాడవని దిగులు చెంద. ఇలా ఒక చిన్న జుగల్బందీ, తర్వాత గజల్ స్టైలు, చిన్న హార్మనీ, దాంతోపాటు మంచి అద్భుతంగా వాయిస్ ఉంది. ఈరోజు ఒక అబ్బాయి వచ్చాడు కళ్యాణ వసంత. ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి రోడ్డు మీద ఒక సెటప్ వేసుకోవాలి. ఒక 3 hours మనం పాడతాం. పబ్లిక్ రెస్పాన్స్లు పాట అడిగితే మొత్తం పాడం, దానికి తీసుకొని మనం పాట అప్పటికప్పుడు స్పాంటేనియస్గా పాడతాం అనమాట. లెట్ us క్రియేట్ అవర్ ఓన్ తత్వం. ఎంతసేపు ఎవడో నవిలు ఉదేశిన బబుల్గా పట్టుకొని అట్లా కాకుండా వీ కెన్ ఆల్సో క్రియేట్ అవర్ ఫిలాసఫీ, అవర్ సాంగ్స్. ఇది నాకున్న ఆలోచన. చేద్దాం, రోడ్ ఎక్కాలి. సరే మరి సెలవు. తప్పకుండా. ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెను. థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగుంది. మనం చేద్దాం, అకారణంగా చేద్దాం. నువ్వు మిగతాదంతా రీజన్తో చేసుకో, నాతో కలిసినంత అకారణంగా చెయ్యి, అంటే ప్రకృతి వదిలేద్దాం. అందుకే ఇక్కడ వచ్చాను, మిమ్మల్ని అక్కడికి ఇన్వైట్ చేసిన మళ్ళీ ఇబ్బంది పెడతారా. ఓకే, సెలవు మరి. సో టీం అందరికీ థ్యాంక్ యూ. అలాగే.